ఈ వీడియో కళ్యాణ్కి తనుజ గారికి మధ్యలో ఏదైతే టాస్క్ ఉందో కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది అని చెప్పి టు బి ప్రిసైజ్ ఎపిసోడ్లో మనకి ఎంతవరకు అయితే చూపించారో దాని తర్వాత నుంచి నైట్ పడుకునే వరకు ఏమైంది అని చెప్పి. సో మిడ్ నైట్ టాక్స్, అర్ధరాత్రి ముచ్చట్లు, ఏదైతే అది మీరు ఏదనుకుంటే అది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒక 4 గంటల కంటెంట్ ఉంది, తక్కువ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ లెంత్ ఎక్కువ ఉన్నా సరే క్షమించాలని ముందే ఒక హింట్ ఇస్తున్నాను అనమాట. అలాగే చాలా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. అన్న ఎందుకన్నా నీకు 1 lakh సబ్స్క్రైబర్స్ లేరు, ఎందుకు అవ్వట్లేదంటే ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి. సో చాలామంది న్యూ యూజర్స్ వచ్చారు ఈ సీజన్, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో వీడియో లైక్ చేసి ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇంకోటి పోల్స్, షార్ట్స్ ఎన్ని ఉంటాయి, వాటిని చూస్తూ ఉండాలి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. అక్కడ స్పెసిఫిక్గా రీల్స్ ఉంటాయి మళ్ళీ సపరేట్గా. అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్లో కొన్ని అప్డేట్స్ కూడా ఉంటాయి. సో తనుజ గారు ఏం చేస్తారంటే టాస్ గెలిచిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఒక ఎల్లో శారీ కట్టుకొని నీట్గా, అది కేప్ అంటారా, సో అది వేసుకొని వస్తారనమాట. గౌరవ్ అని చెప్పి లుక్ ఇస్తూ ఉంటాడు. ఇమాన్యుయల్ ఇక్కడ జోక్ పేలింది భయ్యా, ఇది కనుక ఎపిసోడ్లో వస్తే మీరు గట్టిగా నవ్వుకుంటారు. ఏంట్రా ఆ పిల్లకి నిజంగా రానని చెప్పావు ఏంటి, నిజంగానే మహారాణి అని చెప్పావు ఏంటి, అలా అంత బాగా రెడీ చేసింది అంటే తెగ నవ్వుకుంటారు. కళ్యాణ్ ఒక పూటకి రానన్న విషయం మర్చిపోయినట్టుందంటే బర్నీ గారు ఒక రోజుకి రానని చెప్పలేదా తనకి అని చెప్పి ఫుల్ జోకులు వేసుకొని ఉంటారు. దాని తర్వాత కళ్యాణ్ అంటాడు రీతితో, నువ్వు వెళ్తే ఏంటి అంటే నిన్న టాస్క్ వెళ్ళాల్సింది అన్న విషయం. అది మనమైతే రివ్యూలో మాట్లాడుకుంటాం, అదే అక్కడ డిస్కషన్ అనమాట. ఒక బాల్కే 3 డబ్బాలు పడిపోయిన తర్వాత నువ్వు వెళ్తే ఏంటి, నేను వెళ్తే ఏంటి, ఎవడెళ్ళినా ఆయనే గెలిచేవాడు కదా అంటే ఇక్కడ రీతి ఏమంటుందంటే అలా కాదు కదా, ఎనర్జీస్ డిఫరెంట్గా ఉంటాయి. నువ్వు 1 నేను 4, సో నేను వెళ్తే నా ఎనర్జీ మొత్తం ఆయనకి వెళ్ళిపోతుంది అదేం చెప్పింది. రీతు కొన్ని చేష్టలు, కొన్ని మాటలు నాకు ఆమె ఈ అమ్మలా వచ్చిందిరా మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. వైపు మాత్రం అదే వస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీసు, నెంబర్సు, ఏంటో గ్రహాలు, అనుగ్రహాలు, ఉపశమనాలు ఏంటంటే చెప్తూ ఉంటారు. కళ్యాణ్కి అర్థం కావాల్సింది ఏంటంటే ఎల్లుంటే ఆట మారుతుంది. ఎలా మారుతుంది అంటే దివ్య తీస్తున్నప్పటికీ నిఖిల్ తీస్తున్నప్పుడు ఏంటంటే దివ్య స్లోగా తీసేపాటికి నిఖిల్ ఫాస్ట్గా తీసేపాటికి నిఖిల్లో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అయింది. అదే పక్కన వాళ్ళు కనుక సేమ్ అంతే స్పీడ్తో కనుక తీస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. రెండింటికి అది డిఫరెన్స్. ప్రెషర్ అన్నది లేనప్పుడు ఏమైందంటే మన 3 డబ్బాలు తీసినప్పుడు పక్కన 1 డబ్బా తీస్తే మన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదా, ఓకే మనం కొట్టేస్తున్నాయి గేమ్ అని చెప్పి. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఫోకస్ పెరిగిపోద్ది, ప్రెషర్ అనేది ఉండదు. ప్రెషర్లో ఉన్నప్పుడు ప్రాబ్లం, పక్కన కూడా అంతే ఫాస్ట్గా మనం 2 తీస్తే వాడు 2 తీస్తే అప్పుడు ప్రెషర్ క్రియేట్ అయింది. ఇక్కడ లాజిక్ మిస్ అయ్యాడు అంతే. నెక్స్ట్ తనుజ గారు గ్రూప్స్ వల్ల సరిగ్గా ఛాన్స్ దొరకలేదు, సో గేమ్ ఆడడానికి అయ్యని చెప్పేసి చెప్తుంటే సుమనన్న తిన్నామమ్మ అంటే తినలేదు, గేమ్ ఆడేకి తిందాం అనుకున్నా అంటే ఇలా నువ్వు ఫుడ్ స్కిప్ చేస్తున్నాను అనే ఉద్దేశం, స్కిప్ చేస్తాను ప్రతి పూట అని చెప్తారు. సో ఆవిడ హెల్త్ బాగాలేకపోవడానికి ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఫుడ్ ఆవిడ కొద్దిగా బాగా స్కిప్ చేస్తున్నారు ఎక్కువ సార్లు. తర్వాత సంజన గారు ఏదో ఫుడ్ లేపేశారు, నేను ఇంటికి వెళ్ళి కూడా దొంగతనం చేస్తాను బిగ్ బాస్ అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. నెక్స్ట్ సుమనన్న భరణి గారు ఫుల్ కామెడీ. సంజన గారు వచ్చి ఏదో చెప్పేదో చెప్తుంటే నేను తీసుకెళ్ళిపోండిరా అని చెప్పి సుమనన్న ఏదో అంటాం. దాని తర్వాత దివ్యాని పిలిచి ఖుషీని ఏదో పిలిచారన అని చెప్పి ఎక్కిరిస్తే ఆవిడ ఎంటపట్టడం, మొత్తానికి భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. భరణి ఏమిటంటే ఎలా తయారయ్యావు ఏంటి సుమనన్న, నువ్వు ఏందన్నా ఎట్లా తయారయ్యావు అని చెప్పి, ఏం డైలాగ్స్ మాకు చెప్పండి. సుమనన్న మాకు డైలాగ్స్ కాదు, ఓన్లీ చూపులతోనే వేసేసుకుంటాం అది అని చెప్పి అనుకుంటారు. కళ్యాణ్ వచ్చి ఇచ్చేసావు, ఇంతకీ వారానికి సరిపడి ఇచ్చేసావా ఇవ్వలేదా కాంటెంట్ అనమాట. సో ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత సో రాజులు ముగ్గురు అయ్యి ఒకళ్ళని పిలుస్తూ ఉంటారు, ఈ కమాండర్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఇంకో సైడ్ ఏమో భరణన్న సోమనన్న బయట కూర్చొని ఉంటారు, అక్కడే వాళ్ళు బయట ఉంటారు అనమాట. వాకింగ్ వెళ్దాం అనుకుంటారు, రే వాకింగ్ వెళ్తే మళ్ళీ వాళ్ళు పిలుస్తారు, తలకని ఎందుకు సైలెంట్ కూర్చుందా అని చెప్పి కూర్చుంటారు, అంటే రాజులు పిలుస్తారని చెప్పి. మొత్తానికి అందరినీ పిలుస్తారనమాట. ఇమాన్యుయల్ అందరూ వేసి ఇమాన్యుయల్ పరిచయం చేస్తారు. భరణి గారు మీరు రాణి అవ్వటానికి ఓటు వేసింది ఈయనే, సో ఆవిడకి చెప్తా ఉంటారు అనమాట. నెక్స్ట్ గౌరవ్ సేమ్ సుమన శెట్టి అన్న మా అందరికీ ఈయనే మెయిన్ పెద్ద దిక్కు. దాని తర్వాత నేను అందరికన్నా చిన్నోడిని ఇమాన్యుయల్ని అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. మేము మీరు రాణి అవ్వాలని చెప్పి కోరుకున్నాము అదే చెప్తూ ఉంటారు అనమాట. తనుజ నా ముందున్నంత వరకు మీరు నవ్వుతూ ఉండాలి ఇమాన్యుయల్ అని చెప్పి అందరూ చెప్తుంటే ఇమాన్యుయల్ అంటే మీరు కూడా రాణి గారు అంటారు, అంటే ఆవిడని కూడా నమ్మంటారు అనమాట. దాని సమానన్న మీరు కూర్చుంటే బాగుంటుంది, నుంచొని ఉంటారు రానివారు, సో మీరు కూర్చుంటే బాగుంటుంది అని చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ అందరిని ఏమేం కావాలని అడుగుతూ ఉంటారు అనమాట. దాని తర్వాత ఇమ్మాయిలు నన్ను అడగరా అని అడుగుతామంటే ఈ రీతి ఏమో మీరు ఎప్పటికే చాలని చెప్పారు ఇంకా ఆపండి అని చెప్తుంటే ఇమ్మాయిలు గెలిచిన సందర్భంగా ఏం కావాలి ఎందుకని అడిగితే గెలిచిన సందర్భంగా ఒక హగ్గు అనగానే రీతి వెంటే కమాండర్ కళ్యాణ్ ఒక హగ్గండి ఇవ్వ బాబు అని చెప్పంటే ఏంత కాదు ఈయన గెలిచుంటే నేనే తీసుకున్నాను నేనే ఇచ్చేవాడిరా నువ్వు గెలిచుంటే అని చెప్పి ఆయనకు సట వేశాడు. కళ్యాణ్ గట్టిగా పిసికేస్తాడు అనమాట.
సోమన్ కోరిక ఏంటంటే వంటలు ఏవైతే ఫుడ్లు ఉన్నాయో అవన్నీ సంతోషంగా అందరికీ పంచాలని చెప్పి. నెక్స్ట్ తనుజ, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నన్ను వచ్చి డైరెక్ట్గా అడగండి, కోరుకోండి అని అంటూ ఉంటారు. వెనక నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది దివ్య. మరి మేమేం చేయాలి, మేము వాళ్ళు వచ్చి మమ్మల్ని కదా అడగాలి అని చెప్పి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇమాన్యుల్ ఏదైనా అడగచ్చు అన్నారు కదా అని చెప్పి ఇది గౌరవతో మాట్లాడుతుంటే ఏంటంటే అరే ఏదైనా అడగచ్చు అంటారు కదా, వాడు ఏదైనా అడిగేస్తాడేమో పొరపాటు అని చెప్పి ఆపుతాడు అని చెప్పి డైలాగ్ వేస్తూ ఉంటాడు అనమాట. అయిపోయింది. దాని తర్వాత తనుజ కూర్చొని ఉంటుంది. ఏడుపు వస్తుందన్నా అంటది సుమన్ చెట్టు అన్నదో. ఒక్కదాని ఉంటే ఇలాగే వస్తుంది అని చెప్పి మరి అది ఆనంద బాష్పాల ఏంటో. నెక్స్ట్ ఇంకో సైడ్ బర్నీ ఉన్న కళ్యాణ్ కూర్చుంటారు. బర్నీ గారు రానివారు చూస్తున్నారా లేదా మమ్మల్ని అనగానే ఆవిడ డైలాగ్ వేసింది, మనకి వినిపిదు ఏంటంటాను కళ్యాణ్ అడిగితే అందరి గుండెల్లోంచి అందరినీ చూస్తున్నారంట అని చెప్పి డైలాగ్ కొడుతుందని చెప్పి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ డెమోన్ అండ్ రీతు. నేను మాట చెప్తాను చూడండి, చాలా నాకు కొన్ని కామెంట్లు కొన్ని మెసేజ్లు కూడా వచ్చినాయి. ఏంటంటే డెమోన్కి అన్యాయం జరిగింది అది ఇది అని చెప్పి. డెమోన్కి అన్యాయం నా పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోనే చేసుకున్నాడు. ఈ ప్రతి గేమ్ ఆడాలి 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 అని కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ మనం ఆడాలి అన్నది ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. అప్పుడు మన మాటకు ఒక వాల్యూ చేకూరుద్ది. చూడండి నేను చెప్తాను, సింపుల్ విషయాలు చెప్తాను, మీకు హట్టైనా సరే. స్పాన్సర్ టాస్క్లు కూడా ఆడాలనుకుంటాడు. లాస్ట్ టైం స్పాన్సర్ టాస్క్ దివ్య స్విమ్మింగ్ పూల్ నుంచి తీస్తుంది. అక్కడి నుంచి ఆ కాగితం పట్టుకుని వచ్చి ఇక్కడ పెట్టడానికి అది వాళ్ళకి ఇమ్మంటేవాడు, తనుజకి వాళ్ళకి సంజన గారికి ఇమ్మంటేవాడు. అక్కడ గొడవ అవసరమా? నెక్స్ట్ మన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఎత్తుక్కునే దాంట్లో మాదిరి గారు ఒక సైడ్ ఆడతారు, అక్కడ తానే ఆడతానంటాడు. అవసరమా? ఇప్పుడు దివ్య వస్తుందని తెలుసు, ఇంకొకరికి కూడా ఛాన్స్ ఉంటుందని తెలిసి దివ్యకి అగైనెస్ట్కి ఎందుకు వెళ్ళాలి? దివ్య సెలెక్ట్ చేసుకునిద్దా? తన్ని చేసుకోదు కదా. అదే రేపు కళ్యాణ్ వస్తాడు, లేదంటే రీతు వస్తుంది, అప్పుడు ఆడచ్చు కదా. రీతు రాదు, మ్యాక్సిమం కళ్యాణ్ వస్తాడు, రీతు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి రేపు కళ్యాణ్తో ఆడచ్చు కదా అగైనెస్ట్గా. అలా ప్లాన్ చేసుకోవాలి కదా అంటాను నేను. బాధే. కానీ ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలి? బిగ్ బాస్నా, కంటెస్టెంట్లనా, ఎవరిని బ్లేమ్ చేయాలి చెప్పండి? 3 సార్లు 1-2 సార్లు కెప్టెన్ అయ్యాడు తిన కూడా. ఎలాగా అర్థం చేసుకోవాలి అంతే. ఇంకంతే. ఓటింగ్లోకి వచ్చేటప్పటికి ప్రయారిటీలు మారిపోతూ ఉంటాయి. ఈసారి తనుజాకి, నెక్స్ట్ టైం నుంచి రీతుకి వస్తుంది మళ్ళీ ప్రయారిటీ, తను కెప్టెన్ అవ్వలేదని. ఇది జనరల్గా ఉండే ప్రాసెస్సే కదా. మనం పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్తే ఆ బాధలు రావు. సో రీతి చెప్పింది, మనకు కావాల్సింది ఏదో టైంలో మనకు దొరికిద్ది. ఫైట్ చెయ్యి, జరగకపోతే మాత్రం బాధ ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. అంటే డెమాన్ బాధ కొంచెం ఉండాలి, జర్నీ నేను కొంచెం ఎంజాయ్ చేయాలి, రిజల్ట్ వస్తే హ్యాపీ, లేదంటే ఎవ్రీడే న్యూ బిగినింగ్ అని చెప్తాడు. దట్స్ ద స్పిరిట్. అంతే, ముందుకెళ్ళు. నెక్స్ట్ గౌరవ్, న్యూ రానివారు వచ్చారు కదా, మళ్ళీ మనకైనా కమాండర్స్ వర్సెస్ ఏమైనా పెడతారా అని చెప్తే లేదు సంజన గారితో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ప్రజల చేతిలో ఉంది అనుకుంటున్నాను నేను, రాజు రాని అంటే అఫ్కోర్స్ అది లాస్ట్కి వచ్చేప్పటికి మీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి సంజన గారు చెప్తారు. ఎండ్ ఆఫ్ ది డే అందరి చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ బర్నీ అన్న తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు. డైలీ ఒక మార్నింగ్ ఒక ఎగ్ తిను అని చెప్పి బర్నీ అని చెప్తారు. అప్పుడే నీకు ప్రోటీన్ వస్తుంది. చాలా ఎగ్స్ దాచుకున్నారంట. ఇది దాచుకుని ఏం చేస్తావు? ఆమ్లెట్ రూపంలోనూ బాయిల్డ్ ఎగ్ ఏదో ఒకటి చేసుకొని తిను అంటారు. నీ ఎగ్స్ ఫినిష్ చేయ అంటారు. అలాగే మంచిగా బనానా కూడా తిని అంటారు. దాని తర్వాత తనుజ కళ్యాణ్ వాక్ చేస్తా ఉంటే బాబు తెగ వాక్ చేస్తున్నాడు, ఏంటి కనుక్కోండి ఎందుకు వాక్ చేస్తాడు ఏంటని. బర్నీ గారు పిలుస్తారు, వాళ్ళకి వినిపించకపోతే కమాండర్ కళ్యాణ్ అని చెప్పి తినే గట్టిగా అరిచింది. వస్తారు, కూర్చుంటారు. ఫ్రేమ్ భలే ఉంటుంది చూడముచ్చటగా. కళ్యాణ్ బర్నీ గారి మధ్యలో, నెక్స్ట్ తనుజ, ఒకళ్ళు కమాండరు, ఒకళ్ళు రానివారు, ఒకళ్ళు ప్రజలు, సరిపోయారు 3 కేటగిరీలో ఫ్రేమ్లో. దాని తర్వాత బర్నీ గారు ఎందుకలాగా కాలు పిల్లలు తిరుగుతున్నాం అని చెప్పేసి కళ్యాణ్ అంటూ ఉంటారు. ఊరికనే సరదా, జస్ట్ లైక్ దట్, ఇసుకేస్తున్నా అన్నట్టు చెప్తూ ఉంటాడు. బర్నీ గారు ఏమో కానీ నువ్వు రాజుగా ఉన్నప్పుడు నువ్వు గమనిస్తే నేను నిన్ను చాలా గౌరవించా, వంగి నీకు దండం పెట్టా, నమస్కరించండి. కళ్యాణ్ అంత అవసరం లేదే, కానీ నేను కూడా నమస్కారం పెట్టానే, ప్రతి నమస్కారం నేను ఇస్తాను, మీరు నమస్కారం పెడితే చాలా, అంత వంగి చేయాల్సిన అవసరం లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. మనోడు కాలు మీద కాలు వేసుకొని స్టైల్కి కూర్చుంటాడు. రాజసం అదేంది మన నాగార్జున గారి ముందు లేదు రాజసం. అది తనుజ ఏమంటుందంటే, నేను ఎందుకు చెప్పేవారు ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను ఎప్పుడైనా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నానా అంటది. అనగానే మన జుప్పని దించుతాడు. దించగానే ఏమంటుందంటే, కానీ నువ్వు కూర్చుంటేనే బాగుంది అంటది. అనగానే మళ్ళీ బీ యువర్ సెల్ఫ్ కళ్యాణ్, బీ యువర్ సెల్ఫ్ అంటే మనోడు వద్దులేండి అని చెప్పి మామూలుగా కూర్చుంటాడు అనమాట. పక్క నుంచి బీ యువర్ సెల్ఫ్ అని చెప్పి మళ్ళీ క్యూట్గా అంటూ ఉంటారు. మనోడు కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటాడు. పక్కన బర్నీ గారి మధ్యలో నవ్వుకుంటూ ఉంటారు. వద్దులేండి పర్లేదు అని చెప్పి మళ్ళీ ముగ్గురు నవ్వుకుంటారు లైట్గా. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, కూర్చుంటాడులేండి. బర్నీ కెప్టెన్సీ టాస్క్ ఏమైనా ఇలా పెడతారేమో, నువ్వు ఇప్పుడే గెలిచి వచ్చావు కాబట్టి నీ చేతిలో డిసైడ్ చేస్తారంటే కళ్యాణ్ అంటారు, అలా అయితే నిఖిల్ కూడా గెలిచే వచ్చాడు కదా అని చెప్పి. దాని తర్వాత రేపు అయిన తర్వాత తను ఏమంటుందంటే, రేపు అయిన తర్వాత 2 things లెఫ్ట్ అంటుంది తనకి. అవేంటో నాకు తెలీదు.
ఐ బ్యాడ్లీ వాంట్ టు. రేపు కెప్టెన్సీ టాస్ జరిగిద్దేమో, నేను ఖచ్చితంగా గెలాలి అనుకుంటుంది. దాని తర్వాత 2 ఉన్నాయి అంటది. మేబీ ఒకటి ఫ్యామిలీ వీక్, ఇంకోటి ఏమైనా టాప్ 5 అని అనుకుంటున్నాను నేను. ఐ బ్యాడ్లీ వాంట్ టు అంటే కెప్టెన్ అవ్వాలి ఎలాగైనా సరే. కళ్యాణ్, యూ బికమ్ గ్రేట్లీ నాట్ బ్యాడ్లీ. ఇంగ్లీష్ మీదకి వెళ్ళొద్దు, మన అర్థాల్లోకి వెళ్దాం. సో నువ్వేం బ్యాడ్గా అవ్వవు, గ్రేట్గా అవుతావు అనుకుంటున్నాను అన్నాడు. నాకు కూడా అర్థం కాలేదు. నెక్స్ట్, నేను లేకుండా ఉంటే అనగానే అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ అంటాడు. అంటే నేను లేకపోతే మాత్రం నువ్వు అవుతావు అన్నట్టు. తనుజ అంటే నువ్వు ఉన్నా కూడా ఐఎమ్ రెడీ టు ఫైట్. మీ ఫైట్ అయిద్దమ్మా టాప్ 5లో గట్టిగానే. కళ్యాణ్ వెయిట్ చేయమంటున్నా అందుకని అని చెప్పి ఏదో. దాని తర్వాత బర్నీ గారు, బిగ్ బాస్ కూడా ఇది ఇందాక నేను చెప్పిన పాయింట్లేండి. ఇది అదే ఎవరితో ఆడతారు నువ్వు గెలిచి వచ్చావు కదా అని చెప్పి. ఇమాన్యుయల్ మళ్ళీ ఎవరికి గేము అంటే బయట నుంచి వీళ్ళకి ఏం అర్థమైంది అంటే, లోపల హౌస్లో ఉన్నప్పుడు మనకు తెలియదు కానీ జనరల్గా ఏం జరిగింది అంటే, బయట వీళ్ళు సెట్ వేస్తూ ఉంటారు కదా, అవి పనులు చేస్తారు. సుత్తితో టపా 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 కొట్టడం, లేదంటే డ్రిల్లింగ్ మిషన్తో దించడం, మేకలు దించడం, చైర్స్ పెట్టడం, లేదంటే ఏదైనా అదే అక్కడ కట్అవుట్స్ పెట్టారు కదా, కట్అవుట్స్ పెట్టినప్పుడు వాటిని సెట్ చేయడం, ఫిక్స్ చేయడం, వాటితో సౌండ్స్ గట్టిగా వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఓకే బయట ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు దుర్యోధన అని చెప్పి అలా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి అర్థమవుతుంది సౌండ్లు బట్టి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎవరికి గేమ్ పెడుతున్నారు, కమాండర్స్ నలుగురికి అనుకుంటా, అంటే మన అలాగా అవుట్ అన్నారు కాబట్టి కమాండర్స్ కనిపెట్టి వాళ్ళలోంచి ఒకళ్ళు తీస్తారేమో అని చెప్పి మాట్లాడుకుని ఉంటారు. నెక్స్ట్ బ్లైండ్స్ లెగిస్తాయి, లేకంగానే బయటకు వస్తారు, ఆ కట్అవుట్స్ వస్తారు. ముగ్గురు, తనుజాది, నెక్స్ట్ ఆయన నిఖిల్ది, నెక్స్ట్ రీతుది ఉంటుంది. అది చూడంగానే ముగ్గురు అందరు నవ్వుకుంటారు, భలే ఎవరినే కట్అవుట్స్ అని చెప్పి. అక్కడ ఒక చైర్ కూడా పెట్టారు నీట్గా. సో ఓటింగే ఉంటుంది, ఓటింగ్ అని అనుకుంటుంటారు. ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆలోచిస్తుంటారు ఏముంటుంది అంటే, ఇమాన్యుయల్ మేబీ 2 మిగులుతారేమోరా, రేపు మళ్ళీ కాంపిటీషన్ ఉంటుందేమో అనుకొని, లేదు పూలు కూడా పెట్టారు. సైడ్ పూలు కూడా పెట్టారంటే కెప్టెనే, సపోర్టింగే. ఎందుకంటే అక్కడ కత్తులు ఉంటాయి, 3 కత్తులు, వాటికి హుక్స్ ఉంటాయి. ఇక్కడేమో ఒక యాపిల్లో బాల్స్ ఏముంటాయి అనమాట, యాపిల్స్ అండి బాల్స్ అండి విత్ హుక్స్, అక్కడ ఎలాంటి తీయాలి. సో ఓటింగ్ జరుగుతుంది, ఇది సపోర్టింగ్ గేమే అని అనుకుంటారు. మామూలు కెప్టెన్సీ టాస్క్ కాదయ్యా, నా భూతో నా భవిష్యత్తు అలా ఉంటుంది. తనుజ వెంటనే లోపలికి వెళ్ళి బర్నీ గారు వాష్రూమ్లో ఉంటే అందరిని అడిగింది. బర్నీ గారు చెప్తాను సుమ్ము వస్తాడు. సుమ్ము అనగానే సుమనన్న 100% నీకే అసలు డౌట్ లేదు అందులో. గౌరవ్ వస్తాడు. గౌరవ్ అంటే గౌరవ్ ఓరే అంటాడు. గౌరవ్ ఎట్లా చేస్తాడు, నిఖిల్ ఉన్నాడు కదా. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ మాట్లాడుకుంటాడు. తనుజ వెళ్తే కళ్యాణ్ పిలిచి మరి వెనక పరిగెత్తి మరి పిలిచి మరి చెప్తాడు, దివ్యాని ఇమాన్యుయల్ అడుగు, వాళ్ళిద్దరు కనుక నీ సైడ్ ఉంటే నీదే, లేదంటే మాత్రం లైట్ తీసుకో అని నీటి చెప్తాడు. తనుజ అంటే దివ్య లాస్ట్ టైమే చెప్పింది నాకే చేస్తానంటే అందుకని అడుగు, ఇంకొకసారి అడుగు. సో కళ్యాణ్ వెంటనే సంజన గారు చేయరు, రీతుకి కానీ నిఖిల్కి కానీ చేస్తారు. సో వాళ్ళిద్దరిదే డిసైడింగ్. సో నువ్వు కనుక వాళ్ళిద్దరు నువ్వే తిప్పుకుంటే గెలిచినట్టు అనుకుంటారు. దాని తర్వాత రీతు అండ్ ఇమాన్యుయల్. రీతు ఇమాన్యుయల్ని అడిగి 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 ఆల్మోస్ట్ 8 చేసింది కూడా. సో వేరెవర్ పాసిబుల్ నేను నీకు హెల్ప్ చేస్తా ఉన్నాను, ఇక్కడ ఇమ్యూనిటీ ఇంపార్టెంట్, నేను నామినేషన్లో ఉన్నాను, అందరూ నామినేషన్లో ఉన్నాము, గేమ్ ఆడి ఓడిపోయినా కూడా నాకు బాధ ఉండేది కాదు, కానీ లాస్ట్లో సపోర్ట్ వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. డే 1 నుంచి ఇప్పటివరకు నీకు సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నాను, ఈ ఇమ్యూనిటీ ఇంపార్టెంట్ నాకు అని చెప్పి. మామూలుగా అయితే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, అందరూ ఉన్నప్పుడు నువ్వు సేవ్ అవుతావు అని. ఎందుకు లేదు, దానికి రీజన్ ఉంది, చెప్తాను చూడండి. ఎవ్రీబడి నా నామినేషన్ ప్లీజ్ ఇమ్ము అంటూ ఉంటుంది. ఇమాన్యుయల్ అర్థం చేసుకో అని చెప్పి, సరే నేను ఒకసారి ఆలోచిస్తా అంటాడు. ఆలోచిస్తా అంటే అవదని తెలుస్తానికి. అంటే నేను అడిగింది లేదు ఇప్పటివరకు, నేను ఎన్నిసార్లు ఎప్పుడైనా అడిగానంటే, మొన్న కూడా అంతే లాస్ట్ దాకా వచ్చినప్పుడు కూడా ఫైట్ చేశాను కానీ ఇంకేమైనా అన్నానా నేను అయ్యి అంటది. దాని తర్వాత సరే నేను ఒకసారి ఆలోచిస్తానని మళ్ళీ ఇమాన్యుయల్ అంటాడు. రీతు ఇమ్యూనిటీ ఇంపార్టెంట్ అనగానే అర్థమైంది నాకు, ఒకసారి ఆలోచిస్తాను వెయిట్ చేయి అంటే, లేదు చూడు చూద్దాం గేమ్ని బట్టి ఆలోచిద్దాం అంటాడు. రీతు గేమ్ ఏం లేదురా, జస్ట్ ఇదే సపోర్టింగ్ గేమే, కత్తికి ఆ యాపిల్స్ పెట్టాలంటే తగ్గించడమే, మీ సపోర్ట్ ఇవ్వటమే, ప్లీజ్ ఇమాన్యుయల్ అంటూ ఉంటుంది. ఇమాన్యుయల్ ప్లీజింగ్ ఎందుకు రా చేస్తున్నావు ఇలాగా అని చెప్పి అప్పటికి అంత గట్టిగా దిగబడి మోహన పడుతూ ఉంటాడు. రీతు కెప్టెన్సీ అయితే పర్ఫార్మెన్స్ అనుకునేదాన్ని, పర్ఫార్మెన్స్ వదిలేసేదాన్ని, ఇక్కడ కానీ ఇమ్యూనిటీ కూడా ఉంది, నాకు ఈ వారం ఇమ్యూనిటీ ఇంపార్టెంట్ అని చెప్తారు. లాస్ట్ వీక్ నేనేమన్నా అన్నానా, ఓడిపోయిన తర్వాత తెలిపాను అని నాకు అర్థం కాదు. లాస్ట్ వీక్ మీరు ఆడిన టాస్క్ ఏమన్నా ఎందుకంటారు, వెళ్ళిపోతారు సైలెంట్గా, ఇందులో ఏముంది. అంతకుముందు తనుజ అడిగింది, ఇమాన్యుయల్ అంటాడు, అంతకుముందు తనుజ కూడా అడిగింది, నేను నెక్స్ట్ వీక్ చేస్తానని చెప్పాను, బాగోదు కదా, దాంతోపాటు ట్రైన్ గేమ్లో నిఖిల్ నన్ను సపోర్ట్ చేస్తాడు, మరి ఆయనకు కూడా చేయాలి కదా, నేను ఆలోచించుకోవాలి కదా, నేను ఆలోచిస్తానంటే, రీతు ప్రతి వీక్ సపోర్ట్ లేకుండా నేను వస్తున్నాను. సో ఇమాన్యుయల్ నేను రెబల్గా కూడా నేను తీసేయలేదు, ఆవిడ రెబల్ అయినప్పుడు కూడా నేను తీసేయలేదు, కంటెంటర్ దానిలోంచి కూడా నేను తీయలేదు, నేను కళ్యాణ్నే తీశాను, అదే ఆ డ్యాన్స్ రెయిన్ డ్యాన్స్ ఉంటుంది కదా అందులో. సో నాకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి నేను తీయకుండా ఉన్నాను, నువ్వు ప్రూవ్ చేసుకో అన్నట్టు ఆవిడ చెప్తా ఉంటారు అనమాట. నా ఆటప్పుడు అడిగాను వదిలేసా, అదే తన ఆటప్పుడు అడిగారు. నెక్స్ట్ బెడ్ టాస్క్ అయినప్పుడు అడిగారు, హ్యాట్ టాస్క్లో అడగలేదు అడిగా అన్నట్టు, పెద్ద లైట్ తీసుకున్నా నేను అడిగినా కూడా అని చెప్తానంట. అన్నిటిని వదిలేశాను నేను, నువ్వు కాబట్టి ఓకే ఇంతసేపు
తీయలేదు, సాయం తీశాను రెబల్గా వచ్చినప్పుడు కూడా, లేదంటే నేను తీయటం నాకు ఎంతసేపు అయినా చెప్తానమాట. నాకు డైరెక్ట్గా నిన్ను సపోర్ట్ చేసే ఛాన్స్ ఎప్పుడు రాలేదు, వచ్చుంటే అది కూడా చేసేదాన్ని నేను నీకే, సో నాకు చెయ్యి అంటూ ఉంటారు. ఇమాన్యుల్ సరే నేను ఆలోచిస్తా అంటాడు. ఇంకేమంటాడు, చేయడు, ఆబ్వియస్గా తనుజకే చేస్తాడు. ఇంకదే తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే ఇక్కడ రీతి ఏముంటుందంటే, స్కోప్ కూడా లేదు, ముందుకేం ఉంటుంది అని అనుకున్నాను, సో నేను అలాగే ఆ దాంట్లోనే ఉన్నాను. కళ్యాణ్ కూడా ఈరోజు ఆడాడు, అందరూ ఆడారు, ముందుకేం ఉంటుందేమని చెప్పి నేను ఊరుకున్నాను. గేమ్ ఆడిపోతే ఓకే నా వల్ల పోయింది అనుకుంటాను, కానీ సపోర్టింగ్ అని అనుకోలేదని. దీనిలో తప్ప నిజంగా చూడదాకా వచ్చి బాధపడే వాళ్ళు చూస్తే నాకు కోపం వచ్చింది. మరి మీకు అంత ఉండుంటే మీరు మాట్లాడుకొని తనుజ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఛాన్స్ తీసుకొని మరి మీరే వెళ్ళాల్సింది, కళ్యాణ్ ఆపేసి. సో మీకు తెలుసు సపోర్టింగ్ ఏదో ఒకటి వస్తే చూడదాకా ఉందాం, ఛాన్స్ తీసుకున్నారు అంతే. నెక్స్ట్ దివ్య అండ్ నిఖిల్ వస్తాడు దివ్య దగ్గర. దివ్య డైరెక్ట్గా ఐ వాంట్ టు సపోర్ట్ తనుజ ఫస్ట్ అని క్లియర్ చెప్పిద్ది. నేను చెప్పేసాను లాస్ట్ టైం కూడా, అంటే మరి సెకండ్ ఉంటే అంటే ఓకే, సెకండ్ ఉంటే ఫెయిర్ నీకే చేస్తానంటే ఓకే ఫెయిర్ అనఫ్ అని చెప్పి తను కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రీతు బర్నీ గారి దగ్గరికి వచ్చింది. ఇంకా బర్నీ గారిని పట్టుకుంది. ఇమాన్యుల్ అంతసేపు అడిగిందో బర్నీ గారిని కూడా అంతసేపు అడిగింది. ఏంట్రా ఇలాంటి సిచ్యువేషన్లన్నీ నాకే వస్తాయి అని బర్నీ అని అంటాడు. అందుకే నా ధర్మరాజులాగా అందరికీ మాటించుకుంటే వెళ్ళిపోకూడదు, కొంచెం తెలివిగా ఆలోచించాలి. రీతు ఇమ్యూనిటీ మ్యాటర్స్ మీకు తెలుసు, ఇక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారో, అంటే తనుజకు ఆల్రెడీ ఎక్కువే ఉంటుంది, సో అవసరం లేదు, నాకు తక్కువ ఉంటుంది కాబట్టి నాకు కావాలి అంటే బర్నీ గారు తన గోల పెట్టేసిద్దిరా రీతు, నీకు అర్థం కావట్లేదు అంటే తనుజ అనమాట. లాస్ట్ టైం కూడా అంటే బర్నీ లాస్ట్ టైం నీకే చెప్పారు కదా, నేను నీకు డైరెక్ట్గా చేస్తానంటే అది కాదు, లాస్ట్ టైం కూడా మీరు తనుజకే చేస్తానని చెప్పారంట. అది చెప్పారండి, తనుజకి చెప్పి పంపించారు కూడా. తనుజ అని చెప్పారు మీరంటే లేదు అన్నాను కానీ ఇద్దరం ఛాన్స్ వస్తే నీకు వదిలేస్తాను, మన ఇద్దరు కనుకుంటే నీకు వదిలేస్తానని చెప్పాను కదా అంటే లేదు మీరు క్లియర్గా తనుజ అని చెప్పారు, నేను చేస్తా అన్నారు కానీ మీరు తనుజానే అన్నారు అని చెప్తుంది. సరే బర్నీ గారు ఏమంటారంటే గోల పెట్టేసిద్దిరా ప్లీజ్ అని చెప్పి ఒక హక్ చేసుకుంటారు. దాని తర్వాత ఏమంటారంటే రీతి ఇమ్యూనిటీ మ్యాటర్ బర్నీ గారు అన్నప్పుడు బర్నీ అన్న ఏమంటాడంటే అరే అందరూ నామినేషన్ ఉన్నారు నేను చెప్పేది నువ్వు వెళ్ళవు అనగానే రీతి ఏమంటుందంటే 5th వీక్లో కూడా అందరూ నామినేషన్లో ఉన్నారు, ఆ టైంలో నేను యాక్టివిటీ ఏరియాకి వెళ్ళిందని నేను ఒక్కదాన్ని. సో ఇవిడికి కొన్ని లాజిక్స్ ఉన్నాయి. ఏంటి అంటే తనుజ నామినేషన్ లేకపోతే నేను సేవ్ అవుతాను, అంటే డిమాండ్ నామినేషన్ లేకపోతే నేను సేవ్ అవుతాను, అలా అనుకుని ఉండొచ్చు. క్యాలిక్యులేషన్స్, జస్ట్ క్యాలిక్యులేషన్స్ అనమాట. కానీ అందరు నామినేషన్ అంటే నేనే లీస్ట్లో ఉంటాను, అది నాకు అర్థమైందని చెప్తారు. నిఖిల్ ఆడేసి స్కోప్ అయ్యి రాజు అయ్యాడు, స్కోప్ వచ్చింది. గౌరవ్ 7th ప్లేస్లో ఉన్నాడు, సో నాకే బ్యాండ్ బజా బరాత్ అయిపోద్ది అన్న విధంగా చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ అప్పుడు వైల్డ్ కార్డు లేరు అంటే ఈ మాటలని చెప్పిద్ది. చెప్పిన తర్వాత లాస్ట్ వీక్ ఓపెన్గా చెప్పేశాను నా ప్రయారిటీ నువ్వేనని, అది ఇది అని చెప్పి అన్నీ చెప్పిన తర్వాత ఇంకా లాస్ట్కి ఇంక 8 చేసిద్ది అనమాట. 8 చేసి నాకు పవన్ తప్పితే ఇంకెవరు లేరు వేయటానికి, మీకు తెలుసు కదా ఓటింగ్ అంటే ఎలా ఉంటుందని చెప్పి, ఆల్రెడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓటింగ్ వస్తుంది, అది ఇది అని చెప్పిన తర్వాత బర్నీ గారు ఇంకా కన్విన్స్ అయ్యి కొద్దిగా ఓ పని చేయి ఇమాన్యుల్ని కళ్యాణ్ని అడుగు వాళ్ళు ఇటేస్తున్నారని చెప్పి, దాన్ని బట్టి చూద్దాం, ఎందుకంటే మళ్ళీ నేను చేయపోతాను, ఆ ఓటు వేస్ట్ అయిపోయింది, అనవసరంగా నేను ఇదైపోతాను అని చెప్తే సరే అని చెప్పి అప్పుడు వెళ్తుంది అక్కడి నుంచి. దాని తర్వాత సంజన గారి దగ్గరికి వెళ్ళిద్ది. సో తనుజ అడుగుతుంది నువ్వు అడుగుతున్నావు, ఎనీవే ఇమాన్యుల్ లేడు కాబట్టి ప్రాబ్లం లేదనుకో, బట్ 2 people మనం సపోర్ట్ చేయొచ్చు అనుకుంటా 5 అని చెప్పి చెప్తారు ఈవిడ. నెక్స్ట్ రీతు 1 peopleకే సపోర్ట్ అంటే ఎవరికి చేస్తారంటే ముందు రూల్స్ ఇవన్నీ ఏమొస్తుంది ఏంటంటే నువ్వే నా ప్రయారిటీ, తనుజ కూడా నా ప్రయారిటీ, ఎందుకంటే ఇద్దరు సాక్రిఫైజులు చేస్తారు కాబట్టి అన్నట్టు చెప్తారన్నమాట. రీతు ఇద్దరులో ఎవరైనా స్పెసిఫిక్ అడిగిద్ది, ఓటు వేస్ట్ అవ్వకూడదు కదా, ఎందుకు అడుగుతుందంటే ఓటు వేస్ట్ అవ్వకూడదు, మళ్ళీ మీరు నాకు వేసి ఎందుకు, అదే తన కేసు ఎందుకు, సో ముందు నాకు వేస్తాను నేను వెళ్ళి మిగతా నా దగ్గర 2 ఓట్లు ఉన్నాయి 3 ఓట్లు అడుగుతానని చెప్తాను అనమాట. ఈ ఆల్సో సా దిస్ వీక్ ఐ డిడెంట్ గెట్, నాకేమీ అవకాశం రాలేదు, సో నాకేం లేదు అందరూ నామినేషన్లో ఉన్నారు, సో ఇమ్యూనిటీ కావాలన్న విధంగా చెప్తారనమాట. దాని తర్వాత రీతు అది అయిపోయింది నేను చూస్తానని చెప్పిద్ది ఆవిడ. వీడు 3 గేమ్ ఆడిద్ది, డబుల్ గేమ్ కూడా కాదు, ఎవరు సంజన గారు, అందుకని ఇరుక్కుపోతారు మొత్తానికి. రీతు అండ్ నిఖిల్ మాట్లాడుకుంటారు, ఒకవేళ నేను ఒకటి అయిపోతే నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు అయిపోతే నాకు సపోర్ట్ చేయని చెప్పి రీతు కష్టపడి అలా అందరి దగ్గర ఇంక తిరుగుతూనే ఉంటుంది. దాని తర్వాత దివ్య బిగ్ బాస్ అందరి నుంచి పెట్టి టాస్క్ చెప్తాడు, మనకి లైవ్లో అది కట్ చేశారు, ఆ టాస్కే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. ఏం లేదు భయ టాస్క్ సింపుల్ టాస్క్, చాలా అంటే చాలా సింపుల్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, కానీ ఎక్కడ వాట్ వెంట్ రాంగ్ అనేది ఆలోచించాలి మనం. ఒక కత్తి ఇచ్చారు, ఎదురుగా కట్అవుట్ ఇచ్చారు, ఇక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఆ కట్అవుట్లో ఇలా కత్తి పట్టుకొని ఆ పాయింట్ ఎడ్జ్ ఉంటుంది కదా దాన్ని కట్అవుట్కి గుచ్చటం అంటే కట్అవుట్కి ఆనిచ్చాలి, ఆ కట్అవుట్కి ఆ కత్తికి మధ్యలో కిరీటం చిన్నది ఒక 5 సెంటీమీటర్స్ కాదు, 2 సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్ మందం ఉన్న కిరీటం ఉంటుంది, ఆ కిరీటాన్ని హోల్డ్ చేయాలి, ఆ కట్అవుట్కి అగెనెస్ట్గా తల దగ్గర హోల్డ్ చేసి ఇలా పట్టుకొని ఉంచాలి. ఇది టాస్క్. దీని తర్వాత వీళ్ళు ఒక్కొక్కరు దీని గురించి డిస్కస్ చేశారు, ఇందులో ఏ టెక్నిక్స్ వాడాలి, ఎక్కడ పెయిన్ వస్తుంది, ఎక్కడ బరువు పడుతుంది, అది అని మొత్తం పెద్ద డిస్కషన్ చేశారు. ఇందులో మేధావర్గమైన కళ్యాణ్ కానీ, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డెమోన్ కానీ, ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న గౌరవ్ కానీ, నిఖిల్ కానీ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. చాలాసేపు జరుగుతాయి ఈ డిస్కషన్లు, అయితే నేను స్కిప్ చేస్తున్నాను. ఇంతకీ ఏంటంటే హ్యాండ్ బెండ్ అవ్వకూడదు, నెక్స్ట్ ఆ కిరీటం పడిపోకూడదు.
పడిపోతే మీరు అవుట్ అయిపోయినట్టే. ఈ లోపల మధ్య మధ్యలో బజర్లు వస్తూ ఉంటాయి, లేదంటే బిగ్ బాస్ సౌండ్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో సంచాలక్ సుమనన్న ఒకళ్ళు ఎంచుకుంటాడు. వాళ్ళు వచ్చి ఒక బాల్ తీసుకొని ఎవరికైతే తమ కెప్టెన్ కాకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి అది హ్యాంగ్ చేయాలి, సో దట్ వాళ్ళకి బరువు పెరిగింది. ఇక్కడ వెంటనే లేనుకుంటారు తెలుసా, కుండల్ టాస్క్ అంటది దివ్య. కుండల్ టాస్క్ అని చెప్పి. ఏ కుండల్ టాస్క్? పృథ్వీ వర్సెస్ రోహిణి గారి మధ్య జరిగిన కుండల్ టాస్క్. అందులో రోహిణి గారు గెలుస్తారు. సేమ్ అంతే, చాలా బాగా గెలుస్తారు. ఆడు గెలిచిన తర్వాత ఆయన కెప్టెన్ చేయడానికి కుర్చీ కూడా, ఒక కుర్చీ వేసి శివంగి సాంగ్ వేసి రచ్చ చేశారు. లాస్ట్ కెప్టెన్ ఏదో కానీ గట్టిగానే అయింది అది అడావిడి. సో సంథింగ్ ఇప్పుడు కూడా అలాగే కుర్చీ చేశారు. కానీ ఇది ఎలివేషన్ కోసం కాదు, వీళ్ళు రాజుల టాస్క్ కదా. సో రాజులు కాబట్టి ఆ థీమ్ ప్రకారం బిగ్ బాస్ కింగ్డమ్ కాబట్టి ఆ కుర్చీ చేశారు. అక్కడ ఎవరు గెలుస్తారని చెప్పలేం. పైగా ఎలాంటి టాస్క్ పెట్టినా నిఖిల్కి కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది, మామూలుగా కాదు. ఎందుకంటే నిఖిల్ వైపు ఒక ఇద్దరు ఉంటారు, గౌరవ్ సంజన గారు సపోర్ట్ చేస్తారేమో, ఒక ఇద్దరు ఉంటారు అని ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళ ఓట్లు కూడా చీలిపోవచ్చు నిఖిల్కి ఆమె పేరేంటి రీతుకి మధ్యలో. కానీ బిగ్ బాస్ ఇది టెస్ట్ చేయకుండా పెట్టారు, టెస్ట్ చేసి పెట్టారు ఈ టాస్క్ అనేది నాకు అర్థం కాల. కుండల టాస్క్తో కంపేర్ చేశారు దీన్ని. సో సంజన గారు నిఖిల్కి చెప్తారనమాట, నిఖిల్ని డెమోన్ దగ్గర తీసుకెళ్ళి మొత్తం లాజిక్స్ అన్ని చెప్పిస్తారు. దాని తర్వాత 5 hours అని 7 hours అని షుడెంట్ లీవ్, సరేనా, నువ్వు బాగా ఆడు అది ఇది అని చెప్పి నిఖిల్ కూడా ఎంకరేజ్ చేస్తారు. నిఖిల్ ఏమనుకుంటాడు, సంజన గారు నాకే సపోర్ట్ అనుకుంటాడు కదా, తల్లి బిడ్డనాయం మరి అనుకుంటాడు, చేయనప్పుడు ఫీల్ అవుతారు కదా. సో ఇది అక్కడ జరిగిద్ది అనమాట. సో డెమాన్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పిస్తారు, నువ్వు 5 గంటలైనా 7 గంటలైనా నువ్వే పట్టుకొని ఉండాలి అంటారు, అన్నీ చెప్తారు, ఎంకరేజ్ చేస్తారు. తర్వాత రీతుకి డెమాన్ చెప్తాడు, ఫుల్ ప్రాక్టీస్ కత్తి ఎత్తేసుకొని నీట్గా ప్రాక్టీస్ చేస్తారు. బిగ్ బాస్ ఏమండవు, లైట్ తీసుకుంటాడు, ఆ కత్తి మాత్రం ఫుల్ బరువుగా ఉంటుంది నాకు తెలిసి. నెక్స్ట్ కళ్యాణ్ ఏమో రీతుకి అందరికి నిఖిల్కి తనుజకి మొత్తం చెప్తాడు. ఒక హోల్లో నుంచి అది కిరీటానికి హోల్ ఉంటుంది గ్యాప్, ఆ హోల్ నుంచి పుడిచి పట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు గ్రిప్ దొరికిద్ది అన్న విధంగా చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఇంక గేమ్ స్టార్ట్ అయింది. సుమనన్న ఎల్బో డౌన్ అయితే డిస్క్వాలిఫై చేసేస్తానని చెప్పి చెప్తాడు. అంటే ఎల్బో ఇలా స్ట్రైట్గా ఉండాలి, లేదంటే డిస్క్వాలిఫై చేస్తానని చెప్తారు అనమాట. రీతి ఏమో అది ప్రాక్టీస్ చేస్తాను నుంచి, అరే ఆ గాంగ్ సౌండ్ వచ్చే లోపలే బజర్ అనుకుందాం, ఎందుకురా మనకి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి బెల్ కొట్టినప్పుడు అనుకోవచ్చు కదా. ఆ బజర్ సౌండ్ వచ్చేపాటికి నొప్పులు వచ్చేస్తాయో అంటుంది, ఇలా పట్టుకొని ఆ బజర్ వచ్చే లోపల నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి అని అంటూ ఉంటుంది. ఓ పక్కన తనుజ కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి అంటూ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ వాడు అంటాడు తిను, ఆయనకి రైట్ హ్యాండ్ లేదు, ప్రాబ్లం ఉంది తనకి. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది గేమ్. స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సంజన గారిని పిలుస్తారు సుమనన్న. ఒక 2 నిమిషం కూడా 30 seconds హార్డ్లీ అవుతుంది. సంజన గారిని పిలిస్తే సంజన గారు పట్టుకొని వస్తూ ఉంటారు. ఈ లోపల డెమాన్ అంటూ ఉంటాడు, తనుజ దగ్గర పెడితే మైండ్ బ్లాక్ అయిపోయింది అని డెమాన్ అంటూ ఉంటాడు. సంజన గారికి క్లారిటీ లేదు, నాకు మీరేమో నన్నే పిలిచారు అది అని చెప్పి ఆ బాల్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. తనుజ ఒక సైడ్ నుంచి స్టార్ట్ వచ్చేసింది అమ్మా అన్నట్టు ఏదో అంటా ఉంటే కళ్యాణ్ అంటే డోంట్ గివ్ అప్ అని గట్టిగా అరుస్తాడు. 5 minutes కూడా అవ్వలేదు, అందుకని లెఫ్ట్ హ్యాండ్ వాడమన్నాను అని గట్టిగా అరుస్తాడు అనమాట. దివ్య ఏమో అరే మనం ఏదైతే తనుజ నువ్వు వెయిట్ టాస్క్ ఆడేవి ఏదైతే కళ్యాణ్ది అది గుర్తు చేసుకో, నువ్వు కళ్యాణ్ అనేది గుర్తు చేసుకుంటారు. రీతి ఏమో ఇంకో సైడ్ నుంచి వెంటనే మమ్మీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. మనకు చూపిరు ఇదంతా అరుస్తూ ఉంటారు. సుమనన్న బెండ్ అవుతుంది, డౌన్ వస్తుంది, చూసుకో అంటారు. అవుట్ అయిపోయింది అంట రీతు. మరి చెయ్యి బెండే పడిపోయిందో మరి అది కిరీటం పడిపోయిందో కానీ అవుట్ అయిపోయిన తర్వాత రీతు అంటే కింద పడలేదు కదా అంటే లేదు, ఇది బెండ్ అయిపోయింది అంటారు. పెద్ద గొడవ ఏమవుతుంది కాబట్టి ఫైర్ అండ్ స్క్వేర్గానే అయినట్టు అనిపించింది నాకైతే. పొజిషన్ మారకూడదు, అది పొజిషన్ మారిపోయినట్టు. దివ్య అంటే పొజిషన్ మారిపోయింది, కిరీటంది మారకూడదు అన్నట్టు చెప్తుంటారు. నెక్స్ట్ నిఖిల్ తనుజ ఉంటారు. ఈ లోపల సంజన గారు నిఖిల్కి పెడతారు ఆ బాల్, అదొక 100 grams వెయిట్ అనుకుంటా. నిఖిల్ బ్రో బెండ్ అవుతుంది అని చెప్పి సుమనన్న చెప్తూ ఉంటాడు. నిఖిల్ బ్రో బెండ్ అవుతుంది అంటే వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఇంకో సైడ్ తనుజ స్టే ఎందుకంటే నిఖిల్ది బెండ్ అవుతుంది, తింది బెండ్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయ్యి 2-3 నిమిషాలు హార్డ్లీ 3-4 నిమిషాలు అయ్యి ఉంటుంది మహా అయితే. సో బర్నీ అన్నేమో అయిపోయింది బెండ్ అయిపోతుంది, నిఖిల్ బెండ్ అయిపోతుంది. కళ్యాణ్ ఏమో బెండెడ్ అని చెప్పి పరుస్తూ ఉంటారు. సుమనన్న బెండ్ అయిపోయింది నిఖిల్ అనగానే నిఖిల్ వదిలేయటం ఏదో జరిగినట్టుంది. ఇంకెంటనే ఒక ఇద్దరు మాత్రం జుమ్మని పరిగెడతారు. కళ్యాణ్ ఒక సైడ్ పరిగెడతాడు, అది ఎటు పరిగెత్తాడు తెలియదు, ఎస్ అని చెప్పి. బర్నీ అన్న మాత్రం టువర్డ్స్ తనుజవే పరిగెడతాడు. దీన్ని ఆ కుండల టాస్క్తో కంపేర్ చేస్తారు చూడు మావా, గట్టిగా 2 నిమిషాల నుంచి 3 నిమిషాల మధ్యలో అయిపోయింది మా టాస్క్. గట్టిగా వీళ్ళకి టెక్నిక్ తెలియదా లేదంటే బిగ్ బాస్ టీం మరీ అంత వెయిట్ ఉన్న కత్తులు ఇచ్చారా? పోనీ అమ్మాయిలు మోయలేకపోతే ఓకే, నిఖిల్ కూడా ఒక బరువే లేదు, ఒక 100 grams బరువు మర అయితే పెరిగి ఉంటుంది. ఫస్ట్ నుంచి ఆ డిస్కంఫర్ట్ చూపించారు వీళ్ళు, ఇలా పెట్టుకొని ఉంటారు. నాకు అర్థం కాల, మనం కత్తియుద్ధం చేసినప్పుడు ఇట్లా చేస్తాం కదా టింగ్ 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 అని, మరి ఎలా పెట్టుకొని ఎలా నుంచి ఉంటే ఇంకా ఈజీగా మంచి గ్రిప్ ఉంటుందేమో అనిపించింది నాకు. అంటే మా ఇంట్లో ఈ లైట్లకి వాటికి కొంచెం రాడ్లు గిడ్లు ఉంటాయి. సో ఆ రాడ్ పట్టుకొని ఇంకేసేపు ప్రాక్టీస్ చేశా, ఎంతసేపు నుంచోగలమని చెప్పి. బాగానే నుంచున్నా, గోడకు కాగితం పెట్టి ఆంచి పెట్టి నుంచోరా అనమాట, బాగానే నుంచోగలిగా. ఇలాంటి టాస్క్ వస్తే నేను ఆడగలను నమ్మకం వస్తుంది నాకు. అప్పుడు ఏదైనా ఛాన్స్ వస్తే అవుతాయి అనిపిస్తాయి.
పరిగెత్తేవి, ఒంగుళ్ళు దూకుళ్ళు అలాంటివన్నీ చిన్నప్పుడు అడిగి ఇప్పుడు ఆడితే మాత్రం ఆయాసం వచ్చేస్తారు రాజా, అనవసరంగా ఒక ప్లేస్ తీసేసుకున్నట్టు ఉంటుంది. సరే, సో మరి ఎందుకు వీళ్ళు ఇక్కడ పట్టుకోవడంలో ఇదయిందా, మరి కత్తి గ్రిప్ అలా ఉందా, ఏంటో బరువు ఎక్కువ ఉందా, మరి వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా ఇచ్చారా, కెప్టెన్సీ టాస్క్ రా, 10వ వారం కెప్టెన్సీ టాస్క్ రా, ఫ్యామిలీ వచ్చే ముందు కెప్టెన్సీ టాస్క్ రా, 2 నిమిషాల్లో అయిపోవటం ఏంట్రా, దారుణం రా ఇది. ఎవర్రా అది మినిమం బేసిక్ క్యూఏ పాస్ చేయకుండా ఇచ్చింది ఏంటో. పోని ఒకవేళ రాంగ్గా పట్టుకుంటున్నారంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి ఇలా పట్టుకోండి అన్న విధంగా చెప్పున్నా బాగుండేది. మరి తూచిగా అయిపోయింది భయ్యా. ఈరోజు ఎట్టా అయితే 40 minutes 35 minutes మామూలు కామెడీ అంతా జరిగి లాస్ట్ 5 minutes టాస్క్ అయిపోయిందో, రేపు అంతే. రేపు టాస్క్ స్టార్ట్ అయ్యాక 2 నిమిషాలు కెప్టెన్ అయిపోతారు. కెప్టెన్ అయిన తర్వాత చైర్లో కూర్చోబెట్టడం, పూలు చల్లటం, ఆ ఫోటో రావటం, బ్యాండ్ కట్టడం, ఆ కెప్టెన్ అయిన దానికన్నా ఎక్కువసేపు ఉంటుంది. అది పెద్ద ఇండివిజువల్ టాస్క్ నడిచిద్దామని అనుకుని ఉంటారు, జరగల. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఇక్కడ కూడా ఎవరు కెప్టెన్ అవుతారో బిగ్ బాస్ గెస్ చేయలేదు. నిఖిల్ హోల్డ్ చేసుకోగలడు మినిమం 3-4 బాళ్ళు. సో నిఖిల్కి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లోపల ఇద్దరు మామూలు కత్తితో కూడా పడేయచ్చు వీళ్ళిద్దరు కదా. సో ఎవరికైనా చేయాలని చేయట్లేదు, వాళ్ళు ఏదో చేశారు అంటే మేబీ నిఖిల్ కూడా చేయాలని చేయొచ్చు కానీ వాళ్ళకేదో ప్లాన్ ఉంటుంది సంథింగ్. ముందు రోజు ఒకరోజు ముందు ఎందుకు పెట్టేశారు, ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తూ ఉంటాయి నాకు మెసేజ్ల్లో. ఒకరోజు ముందు ఖాళీగా ఉన్నారని పెట్టారు బ్రో, ఏముంది బ్రో అందులో పెద్ద లాజిక్కే ఉండదు. మేబీ తనుజ ముందు రోజు అయిపోతే ఓటింగ్లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో, ఏమైనా మారిద్దేమో, వాళ్ళకేదో ప్లాన్ ఉండి ఉంటుంది. ఇదే పెద్ద విచిత్రమైన ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూసి కొంతమందిని మీరు అంటే కొంతమంది ఆడియన్స్ కానీ ఎవరు కానీ కొంతమంది కంటెస్టెంట్స్ని బాగా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. మీకు అది తెలియట్లా, రియలైజేషన్ రావట్లా. అది వచ్చేవాటికి సీజన్ అయిపోద్ది, రాదు. అయినా సరే నాకు అర్థమైంది అది, మీకు అందులోకి వెళ్ళను డీప్గా. సో గౌరవ్ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. గౌరవ్ షీ వాజ్ అబౌట్ టు గివ్ అప్, తనుజ ఇచ్చేపోతుంది అనగానే నిఖిల్ షీ నోస్ తనకు సపోర్ట్ ఉందంటే, అరే ఇందులో సపోర్ట్తో సంబంధం లేదు, తను పడిపోబోతుంది ఆల్రెడీ, నువ్వు ఇంకొంచెం సేపు ఓర్చుకుని ఉంటే అయ్యేవాడు అని. ఎస్, ఒక 20 సెకండ్లు నిఖిల్ కనుక ఓర్చుకుని ఉంటే అయ్యేవాడు, ఈజీగా కెప్టెన్ అయ్యేవాడు. బర్నయ్య గారు తగిలించాక పెయిన్ వచ్చిందా అని అడిగారు నిఖిల్ని. నెక్స్ట్ డిమాండ్ చూపిస్తాడు ఎలా పెట్టాలి ఏంటని. ఇంక అయిపోయిన తర్వాత ఏముంది, నెక్స్ట్ ఇమాయిల్ అంటాడు ఇది ఎలా కాదురా అనగానే, మరి ఇప్పుడు చెప్తాను ఏంటంటే నాకు కూడా ఇప్పుడు వెలిగిందని చెప్తాడు. ఇది ఎలా పెట్టాలంటే ఇలా పెట్టాలి, ఇది పెడితే మొత్తం బాడీ వెయిట్ అంతా దీని మీద పడుతుంది, అప్పుడు ఆ గాంగ్ సౌండ్ రాకముందే మనం పడిపోవచ్చు అని చెప్పి జోక్ వేస్తాడు అనమాట. ఈ జోకులు నేను చెప్తే నవ్వు రాదు భయ్య, అక్కడ మీరు చూస్తేనే నవ్వు వస్తుంది. ఒకవేళ నేను చెప్పినా కూడా నవ్వు వస్తుంది అనుకుంటే ఇప్పుడైనా లైక్ కొట్టండి. ఇక్కడ రాసుకున్నా, ఇప్పుడు ఇది మాత్రం రాసుకున్నా, ఇప్పుడు మాత్రం లైక్ కొట్టండి. ఒకవేళ లైక్ కొట్టకపోయి చేతిలో కనుక ఫోన్ ఉన్నా ల్యాప్టాప్ ఉన్నా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్టా 2-3 సార్లు చెప్పమని మన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. డిమాండ్ 6 కాదు 2ని పిలిచేపాటికి గేమ్ అయిపోయింది అంటారు. అక్కడ 6 హుక్స్ ఇస్తాడనమాట కత్తికి. ఆ కత్తికి వాళ్ళు వెల్డింగ్ చేసినంతసేపు కూడా పట్టలేదు, ఆ సెటప్ చేసినంతసేపు కూడా, సెటప్ చేసిన దాంట్లో 2 నిమిషాలు కూడా పట్టలేదు అయ్యా, దారుణం అయ్యా. రేపు లైవ్ రికార్డ్ మొత్తం చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ఇంకా డీటెయిల్గా. నెక్స్ట్ సంజన గారు, నేను బలం అనుకున్నాను తంది, 2 అమ్మాయిలు కదా ఏమేస్తాము అని చెప్తే, ఏమో మరి అంటే నిఖిల్కి వేసారు కదా, సో ఇప్పుడు నిఖిల్ దగ్గర కూడా చెడ్డ అయిపోతారు, అది బ్యాటర్. రీతో అంటది ఒక్కడ కూడా ఆడింది లేదురా, జస్ట్ ఆ కేప్ వేసుకొని వేసుకొని అటు ఇటు తిరగటమే సరిపోయింది అనగానే ఎమ్మెల్యేలు ఎక్కిస్తాడనమాట. కూర్చో, అట్రా ఇటులేగు ఆ చికెన్ 65 తీసురా, ఇదే సరిపోయింది నీకు, తినటానికి అయ్యో నువ్వు తిన్నావు నువ్వు చక్కగా అని చెప్పి ఎక్కిరిస్తావు అన్నాడు. నెక్స్ట్ సంజన అండ్ సుమనన్న మాట్లాడుకుంటాడు. సంజన గారు వాష్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు, నిఖిల్ దగ్గర అనవసరంగా చెడ్డ అయిపోయానని. ఏమనుకున్నాడు సంజన గారు, 20 సెకండ్లు కూడా పట్టలేదన్నా అనగానే సుమనన్న నిఖిల్ది కొద్దిగా హోల్డ్ చేస్తుంటే కనుక తనుజ అది పడిపోయేది అంటే సంజన గారు అంటే నేను వెయిట్ పెట్టడం వల్ల అయిందంటావా అంటది. ఆబ్వియస్లీ అంతే కదండి, మీ వెయిట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా 100 గ్రాములు అయినా. సుమన్ గారు పెట్టక ముందు నుంచే షేక్ అవుతుంది ఏంటి అంటాడు. సంజన గారు అది 100 grams ఉంది, పెద్ద ఏం వెయిట్ లేదు అంటారన్నమాట. సుమన్ బరువు ఉంది ఏంటంటే సంజన గారు ఏమో నేనేది ఇందులో పెద్ద విషయం లేదేమో అనుకున్నాను అంటే, సుమన్ చెప్పలేమండి, అది ఆడే వాళ్ళకే తెలుస్తుంది, మనం ఎట్లా చెప్తాం అలా అనుకోకూడదు కదా అనగానే సంజన గారు మేము వాటర్ టాస్క్లో ఉన్నాం కదండి, 3-4 గంటలు ఉన్నాం మేము, సో వీళ్ళు కనీసం 1 hour అయినా ఉంటారనుకున్నా. నిఖిల్కి ఏం చెప్తారు, 7-8 గంటలైనా సరే కదలకు చెదరకు తొలగకు అని చెప్తారు. వీళ్ళు మాట్లాడినంతసేపు కూడా మాట్లాడలేదు అక్కడ. అందుకే నేను 6 hooks ఇచ్చాడు బిగ్ బాస్, 6 hooks ఇస్తే టైం పట్టిద్ది అనుకున్నాను. సో నేను తనని ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తీస్తాను కదా అంటారు అనుకుంటాడు కదా, నేను నా వల్లే పోయింది అనుకుంటారు కదా సుమన్. సర్లేండి మీరు బాధపడకండి అంటూ ఉంటాడు సంజన గారు. నాకే ఏంటి ఇలాంటి బంపర్ ఆఫర్స్ అన్ని నాకే వస్తాయి ఏంటన్నా అలాగే సుమన్ అంటాడు. నాకు మీరంటే ఇష్టం అండి, అందుకనే నా నోట్లోంచి ఫస్ట్ మీ పేరే వస్తుంది అలాగే సంజన గారు. ఈ మ్యాటర్లోనే వస్తాయా అన్న, మిగతా మ్యాటర్లో రా అంటే నామినేషన్స్లోను ఇలాంటి బంపర్ ఆఫర్స్లో వస్తాయా అన్న అంటాడు. సుమన్ అన్న చూడండి
నేను మిమ్మల్ని ఒకసారి సిస్టర్ని ఫిక్స్ అయ్యాను కదా, సో ఏదన్నా మీకే ఇస్తా అంటాడు. సుమనన్న చెలరగిపోతున్నాడు. సుమనన్న కాన్ఫిడెన్స్ కానీ సుమనన్న మాట తీరి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మామూలుగా లేదు, ఫస్ట్ నుంచి అలా ఉండండి ఇంకో రకం ఉండేది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు నామినేషన్ చేస్తారు కంటే నన్నే చేశాడు ఆయన నామినేషన్, నేను ఆయన చేశాను, సో మిమ్మల్ని కూడా చేస్తారు ఇప్పుడు నామినేషన్ అంటే సంజయ్ రా నన్ను ఇంక ఈ విషయం మీద నామినేషన్ చేస్తారు అనుకుంటుంటారు. దాని తర్వాత తనుజ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుని ఉంటారు. నిన్ను ఎవరు కెప్టెన్సీ బాగా చేసావని అన్నారు అని చెప్పి తనుజ కళ్యాణ్ నువ్వేం పెద్ద కెప్టెన్సీ పొడిసావని చెప్పి ఎవరు అనలేదు అనగానే కళ్యాణ్ సపోర్ట్ లేకుండా నా కాంట్రిబ్యూషన్ లేకుండా సరే చూద్దాం నీ కెప్టెన్సీ ఎలా సాగిద్దో ఆయన డైలాగ్ వేస్తాడు అనమాట. తనుజ గారు ఎక్స్ట్రాలు మాట్లాడే అనుకో ఆవిడ చిక్కగా చైర్లో రాయల్గా కూర్చొని ఉంటాడు, ఈయన పక్కన నుంచొని ఉంటాడు. డ్రెస్సులు కూడా సరిపోయినాయి, ఆయన కమాండర్ డ్రెస్లో ఉంటారు, ఇవరేమో రాణి డ్రెస్లో ఉంటుంది. కళ్యాణ్ కంట్రోల్లో ఉంటే అదేదో ప్రౌడ్ ఏదో కెప్టెన్గా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తానని ఏదో అంటూ ఉంటాడు అనమాట. తనుజ నిఖిల్ గౌరవ్ వాళ్ళ బెడ్ ఏదైతే ఉందో దాని మీదకి వెళ్ళి పడుకో అంటారు. సో ఈయన బెడ్ అడిగాడు అనమాట, కెప్టెన్ రూమ్ ఉన్న బెడ్ అడిగాడు తనకి ఇమాన్యుయల్కి. ఇంకొక నిమిషం చెప్తాను, ఇక్కడ పాయింట్ ఉంది యాక్చువల్గా. కళ్యాణ్ అండి అక్కడికి వెళ్ళి వాళ్ళ బెడ్ మీద పడుకుంటా వద్దు 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 సరే ఇది ఇస్తావు కదా ఇచ్చేసే మాకు ఈ బెడ్ ఇచ్చేసే అంటూ ఉంటాడు. తనుజ గారు ఏమో ఏంట్రా మీ డీల్ నాకు అర్థం కావట్లేదు, నాకు ఎందుకు అడుగుతున్నాడు ఏంటి చెప్పండి ఏంటి ఏముంది ఆ కెప్టెన్సీ రూమ్లో అంటే ఎందుకు ఆ బెడ్ కావాలి ఏంటి అని చెప్పి. కళ్యాణ్ ఇస్తాను అన్నావు కదా ఇవ్వు అంటాడు. తనుజ ఏమో సరే ఫోటో ఫ్రేమ్ రాని వచ్చాక ఇస్తాను అంటే కళ్యాణ్ ఇప్పుడే కదా స్టిల్ ఇచ్చో వెంటనే రాదు, రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు, స్టిల్ బాగుంటే రేపు వస్తుంది లేదంటే ఎల్లుండి వస్తే అలా చెప్తూ ఉంటారు. చూసావా తనుజ గారు అంటే చూసావా 1 డే బిఫోర్ కెప్టెన్ అయిపోయా అంటారు. ఇప్పుడు 2 పాయింట్లు ఏముంది ఆ కెప్టెన్స్ రూమ్లో అంటే నాకెందుకో మొదటి నుంచి కొడుతుంది ఏంటంటే ఆ కెప్టెన్ బెడ్ మీద వీళ్ళిద్దరు పడుకొని ఇమాన్యుయల్ కళ్యాణ్ దుప్పట్లన్నీ తీసేసి నువ్వు ఊహించుకుంటున్నా కళ్ళు మూసుకొని దుప్పట్లు ముసుగేసుకొని మైకులు దూరంగా పెట్టేసి అన్న రేపు ఏం చేద్దాం, మన పరిస్థితి ఎలా ఉంది, మనం టాప్లో ఉన్నామా లేదా, టాప్లో ఉన్న వాళ్ళు కిందకి ఎలా దించాలి, ఇదేదైనా చేద్దామా అదేదైనా చేద్దామా అని చెప్పి నీట్గా ప్లాన్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది నాకు గట్టిగా అనిపిస్తుంది. ఇదే జరుగుతుందేమో అని అనిపిస్తుంది రాజా, అందుకోసం అడుగుతున్నాడు ఆ బెడ్రూమ్కి వీళ్ళకి అలవాటు అయిపోయారు బాగా, అందులో ప్లానింగ్ ప్లాటింగ్ మొత్తం గట్టిగా జరుగుతుంది. మేబీ ఈ వారం తనుజ కెప్టెన్ అయింది కాబట్టి ఆరం అయితేనే అల్లలాడిచ్చారు కాబట్టి తనుజ కెప్టెన్సీని కొంచెం గట్టిగా ఆడిద్దాం, తను ఏమైనా తగ్గిద్దాం, గొడవలు అయినాయి అనుకోండి ఆబ్వియస్గా నెగిటివ్ అవుతుంది, అరిస్తుంది, ఇరిటేషన్ ఈజీగా వచ్చేస్తుంది, ఈజీ టు ఇరిటేట్ అందరికన్నా. ఏదైనా అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తామని ప్లాన్ ఏమైనా చేసుకుంటున్నారంటారా, జస్ట్ క్వశ్చన్ జస్ట్ డౌటు. ఎందుకంటే ఇలాంటి పోయిన సీజన్స్లో జరిగిన అలా ముసుగులేసుకొని మాట్లాడుకోవడం చూసాం మనం. ఈ సీజన్ కూడా ఒప్పుకున్నారు ఆల్మోస్ట్ ఒక చోట ఇండైరెక్ట్గా ముసుగేసుకొని మాట్లాడుకున్నాం అని చెప్పి. కాదు నెక్స్ట్ కళ్యాణ్ ఏంటంటే చూసావా 1 డే బిఫోర్ అయిపోయాను అంటే బిగ్ బాస్ ఏదో ప్లాన్ చేసాడు అందుకనే 1 డే బిఫోర్ అయిపోయారు. ఇప్పుడు ఇందులో కూడా మనం లాజిక్లు ఎత్తుకొని ఎందుకు చేశారు ఏంటి అని చెప్పి అంత అవసరం లేదు బ్రో. చాలాసార్లు ఈ మన సీజన్స్లోనే చాలామంది గురువారమే కెప్టెన్ అయిపోయినవి ఉన్నాయి. శుక్రవారం ఎవరో గెస్టులు రావటమో లేదంటే వేరేది ఏదో ఒక స్పాన్సర్ టాస్క్ లాంటి పెద్ద ఈవెంట్ పెట్టడమో లేదా రేపు ఇంకొక ఇమ్యూనిటీ టాస్క్ లాంటిది పెట్టడమో అలా చాలా విషయాలు జరగచ్చు. దానికోసం ప్లానింగ్ చేయొచ్చు వాళ్ళు. లేదంటే వాళ్ళకేం సరదా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసేసి ఆ ఎక్స్ట్రా కష్టాలు వేసే కంటెంట్ కూడా ఇందులో వేసేసి కెప్టెన్సీ రేపే పెట్టుకోవచ్చు కదా, దానికి రీజన్ ఉండుంటుంది. అలాగే ఓటింగ్ ఒకరోజు ముందే డిక్లేర్ చేస్తే ఒకరోజు ఓటింగ్ అనేది ఏదైతే ఉందో తనుజ ఓటింగ్ వేరే వాళ్ళకి బైఫర్కేట్ అవుతుంది. సో అది అక్కడేమో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉండొచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ కళ్యాణ్ ఇది బాగుంటుంది చూడండి. కాదురా ఏమైనా ఫిక్స్ అవుతావా, మనల్ని అందరి ముందు పెట్టి ఇలా చేయాలని చెప్పి ఎలా అనుకుంటారా నువ్వు అని చెప్పి ఏమైంది అని అడిగింది. నువ్వేం చేసావు యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అని అంటే అందరూ నన్ను ఎలా చూస్తారు అంటే తిని కెప్టెన్ అయింది కదా, తిని కెప్టెన్ అయిన తర్వాత కళ్యాణ్ అందంట నీ డ్రీమ్ కమ్ ట్రూ, నీ కళ తీరింది కథ మారింది అన్నట్టు. అనగా అందరూ ఏమనుకుంటారా అంటే తనుజ అంటది నువ్వే కదరా ఆశపడ్డావు అక్కడ నా ఫోటో కూడా ఉండాలని చెప్పి ఆ బోర్డు మీద కెప్టెన్సీ బోర్డు మీద. కళ్యాణ్ అదేరా సరే కానీ అది అందరి ముందు చెప్పాలా, నా ముందు చెప్తే సరిపోయింది కదా, ఎందుకురా అందరి ముందు చెప్పటం అంటా ఉంటాడు. తనుజ అంటది ఇందులో ఏముందిరా పర్సనల్ సీక్రెట్ ఏముందిరా ఇందులో, ఇదేనా పెద్ద పర్సనల్ సీక్రెట్ అనగానే కళ్యాణ్ అని అందరూ ఏమనుకుంటారా వీడేంటి ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అనుకుంటారు కదా, వాళ్ళందరి ముందు ఇది చెప్పటం అనగానే తనుజ కళ్యాణ్ యు ఆర్ మై వెల్ విషర్, ఓకే యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్, అందులో ఏముంది చెప్పు, అవును నేను ఆశపడ్డానని చెప్పు అని. బాగున్నాయి ఈ మాటలు, ముద్దుగా భలే ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఉందబ్బా, అది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. మేబీ ఈ కెప్టెన్సీ దాంట్లో కొట్టుకున్నా కూడా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కలిసిపోతారు. ఇది మనం పెద్దగా నేను చూస్తున్నాం, ఓవర్ ద టైం గమనిస్తాం. తనకు బాగాలేనప్పుడు తిని ఉంచోవటం, తిరిగి అప్రిషియేషన్ వచ్చినప్పుడు తన క్లాప్స్ కొట్టడం ఒకటే ఎపిసోడ్లో జరిగినవి. ఇప్పుడు ఇలా మాట్లాడుకోవటం ఓపెన్గా నేను కెప్టెన్ అయితే ఇది సంతోషం అని చెప్పడం, తిని సపోర్ట్ చేయటం బాగుంది ప్రస్తుతానికి. అయితే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి వీళ్ళ బాండింగ్ బాగుంది, మంచి క్యూట్ ఫ్రెండ్షిప్.
అందరి ముందు చెప్పే అవును ఆశపడ్డాను ఇందులో ఏముందంటే దాని తర్వాత బ్రేక్ ఇచ్చి ఐఎమ్ సో హ్యాపీ కళ్యాణ్, ఐఎమ్ సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే తరతరాల ఎదురు చూపులో అన్ని వారాలు ఎదురు చూసి మరి కెప్టెన్ అయ్యారు కాబట్టి ఉంటుంది. చూడండి అదృష్టం, ఎంత అదృష్టం. ఫ్యామిలీ వీక్లో కెప్టెన్ అయ్యారు కళ్యాణ్. ఐఎమ్ ఆల్సో, బట్ నేను కూడా ఉంటే బాగుండు అనిపించిందని, ఆ టాస్క్లో ఉంటే బాగుండు అనిపించింది. మళ్ళీ నీకు విషయం తెలుసా, ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్ల నీకు కెప్టెన్ అయ్యామంటాడు. అనగానే నిజంరా, మధ్యాహ్నం చూసుకో, మధ్యాహ్నం నేను నీకు ఛాన్స్ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడుండేదానివి అని అంటాడు. ఆడు వెంటనే ఎవరో పిలుస్తూ ఉంటాడు, వీడు ఏమన్నా పోజు కొడుతున్నాడానే, ఏమన్నా పోజు కొడుతున్నాడా, ఇదంతా వీడి వల్ల అయిందంట, ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఆడానంట అని. న్యాయం, తన ఛాన్స్ ఇవ్వటం కదా ఆడారు, గెలిచారు. ఇక్కడ ఇంకోటి రేస్ చేశారు, ఇంకో పాయింట్ అది వచ్చింది మెసేజ్ ఏంటిది, కామెంట్స్ కూడా, కళ్యాణ్ కావాలని ఓడిపోయాడంట. అక్కడ ఉన్నది కళ్యాణ్, అంతేగాని ఇంకోళ్ళు కాదు, కావాలని ఓడిపోయాడు. ఎవరు కాదు ఇక కావాలని ఓడిపోతారు, అంత సరదాగా ఎవరు లేరు ఇక్కడ. ఓడిపోగానే కెప్టెన్సీ వచ్చేస్తుంది అబ్బోని సాక్రిఫైస్ చేయడానికి కుదరలేదు అంతే. కానీ నాగార్జున వీకెండ్ అడుగుతారు, కళ్యాణ్ కావాలని ఓడిపోయావు కదా అని చెప్పి రాసుకోండి, అడుగుతారు చూడండి. అనగానే అందుకే కెప్టెన్సీ రిమూవ్ అవ్వాలంట, నీ వల్ల అయిందంట, సో అందుకని కెప్టెన్సీ రిమూవ్ అవ్వాలంట. వాడు ఇమాన్యుల్ పడుకుంటారంట. సో అక్కడ ఏదో గుడి పుట్టని జరుగుతుంది ఆ కెప్టెన్సీ రూమ్లో. ఇమాన్యుల్ కళ్యాణ్ ఏదో చేస్తారు, సంథింగ్ ప్లాటింగ్. అందుకని అంత స్పెసిఫిక్గా అదే కావాలి, మా ఇద్దరే ఉండాలి. లేదంటే ఇప్పుడు బెడ్స్, ఇంతకుముందు బెడ్స్ లేవు, ఇప్పుడు బెడ్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి. 11 మంది ఉన్నారు, 5 బెడ్లు బయట ఉన్నాయి, 10 మంది, ఇక్కడ 11 మంది సరిపోతారు. కానీ వాళ్ళిద్దరు అందులో పడుకోవటం, వీడెందుకు బయట పడుకోవాలి? సో నాకు అది అక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ బర్నీ అన్న నిఖిల్ మాట్లాడుకుంటుంటారు. బర్నీ అన్న సో రావటం తనుజాని దివ్య ఇద్దరు నామినేట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఒక్కటే ఇచ్చారు కత్తి అని చెప్పి చెప్తూ ఉంటారు, ఎందుకు తెలియదు కానీ చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ నేను ఈ హౌస్లో స్టాండ్ అయ్యానో లేదో పక్కన పెడితే, నేను మాత్రం జెన్యున్గా నా గేమ్ నేను ఆడాను. వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ ప్లేడ్. నేను ఇంకెవరు నాకు ఏం చెప్పినా ఏం ఫరక్ పడదు, నేను ఉంటానో లేదు తెలియదు కానీ నా గేమ్ నేను ఆడుకున్నా, నాకు అనిపించింది నేను చేశాను అంటారు. ఓకే కూల్. నెక్స్ట్ బర్నీ అన్న, కళ్యాణ్ ఏంటి బుర్ర పట్టుకొని కూర్చున్నాడు, సో ఆవిడ ఇంకా అదే చైర్లో కూర్చుంటారు అనమాట. తనుజ వాడు ఏంటంటే ఈ వీక్ ఏం చెయ్యాలి, ఎలా తిన్న టార్చర్ పెట్టాలి, ఎలా తిన్న ట్రిగ్గర్ చేయాలి అని చెప్పి స్కెచ్లు వేస్తున్నాడు అని చెప్పి, అంటే ఆరంభంగా ఉన్నప్పుడు చేశాడు కదా. బర్నీ గారు అవదని చెప్పు, అవన్నీ పప్పులే ఉడకమని చెప్పి నాన్న ఉన్నాడు అనగానే కళ్యాణ్ రెచ్చగొట్టద్దు నన్ను అంటా ఉంటాడు పక్క నుంచి. తనుజ నా ఆరం పోస్టు అదంతా ఇదవటానికి రీజన్ వీడే, ఆ ఆరం పోస్ట్ అన్ని గొడవలు ఆడటానికి సగం ఆరం వీడే, సో ఇప్పుడు కూడా ఇదే చేస్తాడు అని చెప్పి అనుకుంటుంటారు. దాని తర్వాత ఒట్టేయించుకుంటారు లిటరల్గా. దాని తర్వాత నెక్స్ట్ దివ్య డ్యూటీలు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో పవన్ లాస్ట్ వీక్ చేయలేదు కాబట్టి చేయి, నీ కిచెన్ నుంచి వెళ్ళిపోతానంటే లేదు నువ్వు పవన్ చేయండి, నెక్స్ట్ వీక్ కావాలని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అది అని చెప్తారు. దాని తర్వాత పవన్ ఫుల్ టైం అంటే ఓకే అంటారు. సుమనన్నకి కటింగ్ ప్లస్ ఆర్ఎం దీన్ని ఫస్ట్ టైం డిక్లేర్ చేస్తారు. సుమనన్న ఇంత మట్టుగా ఆర్ఎంగా చేయలేదు, రేషన్ మేనేజర్గా సుమనన్న. దాని తర్వాత బర్నీ గారు నేను ఉంటానంటే నువ్వు ఎందుకు వద్దన్నావు అని అడుగుతారు. బర్నీ అన్న చిన్నపిల్లడు మావా, చెప్తాను చూడండి ఎంత చిన్నపిల్లడు. దివ్యాని నేను ఉంటానన్నాను కదా నువ్వు ఎందుకు వద్దన్నావు అంటే సుమనన్న ప్లేస్లో తను ఉంటానని చెప్పి. మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఇందులో అంటే నేను ఈ రోజంతా నేనే చేశాను కదా అని చెప్పి బర్నీ గారు అంటామంటే, దివ్య ఒక్క చపాతి మీరు 15 నిమిషాలు చేశారు అనగానే బర్నీ గారు అప్పటికి మీరు అయితే పని చేయండి, మీరు హెడ్షెఫ్ అయిపోండి, నేను అసిస్టెంట్ అయిపోతాను, నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోతాను, మీరు చేసుకుందరు కానీ అది అంటారు. బర్నీ గారు ఒక ఇష్టం లేనప్పుడు వద్దులే కానీ చూడు తనుజ అడుగుతారు, మన ఇద్దరం ఉన్నప్పుడు మనం ఎంత బాగా చేసుకున్నామమ్మా, నువ్వు చేస్తా ఉంటే నేను కటింగ్లు చేస్తా ఉంటే చేసుకున్నావు లేదంటే అవును అంటది. అనగానే దివ్య అప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు ఓనర్స్ 6 చేశారు, మీరు 6 ఎంతమంది కానీ చేసుకున్నాం కదా అని చెప్పి బర్నీ గారు అంటూ ఉంటారు. తను ఎందుకు వద్దని అక్కడ హట్ అవుతారు, చిన్న విషయమే. తర్వాత ఇది మళ్ళీ వస్తుంది, అక్కడ నాకు ఆయన చిన్నపిల్లలు కనిపించారు. నెక్స్ట్ కళ్యాణ్ ఏం చేద్దాం అనుకుంటే నా పోస్ట్ మార్చే దమ్ము ఎవరికైనా ఉందా అంటే తనుజ చేయని మీద గుద్ది ఇంకోసారి చెప్పు ఏంటి అంటాను అంటే ఆయన క్లీనింగే ఇవ్వాలని చెప్పి. దాని తర్వాత కాసేపు అది కట్టిందని చూపిస్తే చేతులు చేసి చెప్తాడు, మాట ఇస్తున్నా ఏ ప్రాబ్లం రాదు నా నుంచి అని చెప్పి ఒట్టించుకునిద్ది. దాని తర్వాత దివ్య అడుగుతుంది, దివ్య అడిగితే నా ద్వారా ఏమి చేయడానికి ఏమి లేదు, నన్ను బ్యాడ్ చేయకు అంటే తిన్నించి కూడా దొబ్బిచ్చాడు, లాస్ట్ టైం తిని చేత కూడా దొంగతనం చేయించాడు. ఆవిడ మళ్ళీ నా ద్వారా నీకే మళ్ళీ నువ్వు కూడా ఒట్టేయనగానే వచ్చి నేనే నీకే వేస్తాను డైరెక్ట్గా వచ్చి నా ద్వారా నీకేమి రాదు ఇంకో డిస్కామ్ అని చెప్పి తిన కూడా ఒట్టేస్తుంది. ఇలా అయితే ఇమ్మాన్యుయల్ చేత అందరి చేత ఒట్లు ఇచ్చుకోవాలి తనుజ గారు, ఎవరో ఒకరు ఏదో చేస్తారు. నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు అడిగింది ఇవ్వాలి అది అంటే తనుజ అది ఆరం ఇష్టం అది అంటే దివ్య అరే మనమే రారేమో మొత్తం అంతా మందే, ఈవెన్ తనుజాని కూడా మన దాంట్లో నిల్వలు చేద్దాం, ఏం కంగారు పడుకు గిట్టింగ్లు ఏం అవసరంలా మనమే చేసుకుందాం అంత అయిపోద్దిలే అని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇంకొన్ని డ్యూటీస్ సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత ఇటు గురించి డిస్కస్ చేసుకుంటారండి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి కెప్టెన్గా నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరికీ, వీళ్ళిద్దరే ఉంటారండి అప్పుడు ఏంటంటే కలర్ఫుల్గా రెడీ అవ్వండి ఈ వారం. కళ్యాణ్ చూసి అరే ప్లీజ్ రా హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా, హ్యాండ్సమ్గా అంటే సరే మళ్ళీ బ్యూటిఫుల్గా అన్నారు, బ్యూటిఫుల్గా
ఆ పిచ్చి పిచ్చి ట్రాక్స్, ఆ షార్ట్స్, ఆ కరెంట్ కొట్టినట్టు దాని తర్వాత మ్యూట్ చేసేస్తారు ఏదో. అవన్నీ కాకుండా మంచిగా హ్యాండ్సమ్గా క్యూట్గా అందంగా రెడీ అవ్వరా ప్లీజ్ అంటది. నా కెప్టెన్సీలో ఉన్నంత కానీ కొంచెం అందంగా కనిపిరా, క్యూట్గా హ్యాండ్సమ్గా కనిపిరా అంటారు. మరి అనిపించింది ఇది కూడా క్యూట్ మూమెంట్లు కనిపిస్తాయి. నెక్స్ట్ రీతు వచ్చింది. రీతు వచ్చిన సరే నీకు డిష్ వాషర్ అంటే అరే ఎందుకురా అంటా ఉంటుంది. అని అది తప్పట్లేదురా, ఇంకా అడ్జస్ట్ అవ్వట్లేదు, అడ్జస్ట్ అవ్వరా ప్లీజ్ రా అంటే ఓకే రా అని చెప్పి తను కూడా అడ్జస్ట్ అయ్యింది. దాని తర్వాత ఇంక కిరీటం పెట్టుకొని తిరుగుతారు. ఆ కేప్ వేసుకొని కిరీటం పెట్టుకొని తిరుగుతుంటారు. మేబీ బిగ్ బాస్ చెప్పుంటాడు తీయద్దు అని చెప్పి. తనుజ దాని తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత 5 నిమిషాలు మాట్లాడదాం అని చెప్పి గట్టిగా ఇచ్చింది. గౌరవ్ పట్టించుకోవడం అంటే గౌరవ్ అని చెప్పి మామూలుగా పిలిచింది. రెండోసారి గౌరవ్ అనేసి మూడోసారి గౌరవ్ అని చెప్పి గట్టిగా పిలిచింది. పిలిచినప్పుడు రీతు ఎమ్మెల్యే పక్కన కూర్చుంటారు. రీతు అంటది దీన్ని 1 డేనే ఉంటుందేమో మ్యాక్సిమం, నెక్స్ట్ డే కోపం వచ్చేది చూడు అంటే హిమాలయ అంటాడు 1-2 డేస్ ఉంటుందిరా, తర్వాత నుండి ఇంకా జంపక్ అంటే ఇంకా గొడవలు ఉంటాయని చెప్పి వీళ్ళు అప్పుడే ఊహించుకుంటున్నారు. పేషెన్సీ పోద్ది, ఈ ఉన్న మంచితనం ఏదైతే ఉంది, ఆనందం ఏదైతే ఉందో 1-2 రోజులే, తర్వాత ఇంక రచ్చ జరిగింది అవుతుంది అని చెప్పి గెస్ చేస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ కూడా ఇది గెస్ చేస్తున్నారు. ఈ వారం అది బిగ్ బాస్ ఫ్యాన్స్, తనుజ గారి ఫ్యాన్స్ కాదు. తనుజ గారి ఫ్యాన్స్ ఇది గెస్ చేయరు, కోరు కూడా ఇలా జరగాలని. బట్ మిగతా వాళ్ళందరూ ఒక ఎక్స్పెక్టేషన్ ఈ వారం గట్టిగా ఉంటాయి రాజాని. కానీ మ్యాక్సిమం ఉండవు బ్రో. ఎందుకు తెలుసా? ఫ్యామిలీ వీక్. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ డెమో అని మాట్లాడుకుంటుంటారు. ఇమాన్యుల్ చెప్తారు ముందు మనం ఇంకా అయిపోతారా, కష్టం అయిపోద్ది అంటే మనుషులు తగ్గిపోతున్నారు కదా, ఇందాక నీ కళ్ళలో నీళ్ళు చూసినప్పుడు ఏంట్రా ఇది అనిపించింది అని, ఛాన్స్ లేకపోతే మళ్ళీ మనం నామినేట్ చేసుకోవాలి, సాక్రిఫైస్ చేయాలి ఇవన్నీ అని చెప్పి. నెక్స్ట్ బర్నీ సుమన్ చెప్తాను నిఖిల్ గట్టిగా ఫీల్ అవుతున్నాడని చెప్పి. కెప్టెన్స్ టాస్క్ సంజనా గారు అది పెట్టినందుకు నాకు తెలిసి. నెక్స్ట్ బర్నీ గారు తనుజ మాట్లాడుకుంటారు. బర్నీ అన్న దివ్య అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా అంటాడు. ఇక్కడ నాకన్నా చిన్నపిల్లవాడరా అని అనిపించింది. ఇద్దరం కలిసి చేశాము, మా ఇద్దరం ఆయన బాగానే చేశారు అని చెప్పి నువ్వు చెప్పాలి కదా. ఏది కుకింగ్ది హౌ డస్ ఇట్ మ్యాటర్, ఎందుకని అంత సీరియస్గా తీసుకున్నానంటే తనుజ అంటది మీ ఇద్దరికి ఒక ర్యాపో ఉన్నప్పుడు నేను అలా మధ్యలో మాట్లాడతా దాని గురించి, అది మీ ఇద్దరు చూసుకోవాలి కదా అంటే లేదు నువ్వు చెప్పాలి కదా అంటే ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటది ఈవిడ. అదే పెద్ద విషయం లాగా. పర్ని అన్న అది జరిగినప్పుడు వర్క్ గురించి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి, ఇట్స్ నాట్ పర్సనల్, నేను ఫైట్ చేసుకోవడానికి. సో పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అయితే నేను వెళ్ళను అందులోకి, అంటే దివ్యకి ఇష్టం నేను వెళ్ళను, ఎందుకు వెళ్తాను నాకేం పని. బట్ నా బాధ ఏంటంటే కుకింగ్ నా వల్ల ఎప్పుడు ఆగలేదు కదా, నేను ఉన్నప్పుడు నీకు సపోర్ట్గానే ఉన్నాను, మన అందరం కరెక్ట్గా చేసుకున్నాను కదా, ఆ మాట నువ్వు చెప్పాలి కదా అక్కడ అంటాడు. అన్నా నెక్స్ట్ తనుజ గారు ఏదో ఇంగ్లీష్లో అంటారయ్యా, ఆర్ ద హ్యాపీ పాపా ఏదో సంథింగ్ ఏదో అంటారు, నాకు అర్థం కాలేదు. ఏదో అన్న తర్వాత తనుజ ఏమంటారంటే సపోర్ట్ చేయడానికి తనుజకి ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అన్నారు, ఇంతమంది ఉన్నారు అని చెప్పి సపోర్ట్ వచ్చిన ప్రతిసారి నేను ఓడిపోయా, కానీ ఈసారి నేను ఆడి గెలుచుకున్నాను అని చెప్పి ప్రౌడ్గా చెప్పుకుంటారు అన్నమాట. ఏంటి నా సుమ్ము ఆర్ఎం కూడా అయ్యాడు అది అని చెప్పి చెప్పుకుంటారు. సో సపోర్ట్ ఉందన్నారు, సపోర్ట్ వల్ల వచ్చిన ప్రతిసారి నేను ఓడిపోయాను, కానీ ఈసారి చూసారు నేను ఆర్ఎం అయ్యాను, అదే సారీ కష్టపడి గెలుచుకున్నానని చెప్తూ ఉంటారు. దాని తర్వాత బర్నీ అంటాడు స్ట్రాటజీ ప్లాన్ చేస్తాం, నీట్గా ప్లాన్ చేసి పెట్టుకున్నాం, మీ రిమూవ్ నిఖిల్ ఫస్ట్ ఒక 6 వేసేసి నిఖిల్ తీసేద్దాం అనుకున్నాం. ఒకవేళ ఓటింగ్ కనుక జరిగితే 5 ఓట్లు, నేను సుమన్ 2, ఇమాన్యుల్ 3, దివ్య 4, కళ్యాణ్ 5 సెట్, నీకు 5 వస్తావు నీకు గెలుస్తావు, 5 వచ్చేసినాయి, మ్యాటర్ అవరు అనుకుని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ తనుజ అంటారు ఇప్పుడు బయట కూర్చోడానికి నాకు ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది, ఇందాక దాకా ఏడుపు వస్తున్నారు కదా, అది ఇప్పుడు కూర్చొని హ్యాపీగా సరదాగా హాయిగా ఉంటాను అనుకుంటారు. దాని తర్వాత తనుజ అండ్ దివ్య మాట్లాడుకుంటారు. తనుజ ఇమాన్యుల్ నెక్స్ట్ వీక్ కుకింగ్ అంటున్నారు అనగానే ఇమాన్యుల్ బాగా చేసావు నువ్వు పాలకూర అది ఇది అని చెప్పి ఇమాన్యుల్ ప్లాన్ చేద్దాం అనుకుంటుంటారు. నాకేం రాదు నడుస్తూ ఉంటాడు. రీతి ఏమో మళ్ళీ వంట వచ్చంటే ఎక్కడ లోపల పెట్టేస్తారని చెప్పి రాదు బాగాలేదు అంటారు. తనుజ బర్నీ గారు వెళ్ళిపోతుంటే బర్నీ గారితో అంటుంది నాకు షర్ట్ కావాలి అని చెప్పి, సో ఆయన షర్ట్ వేసుకోవడానికి. దాని తర్వాత దివ్య చామగడ్డ ఫ్రై కూడా బాగానే చేశాడు ఇమాన్యుల్, ఆలూ ఫ్రై అన్నీ బాగానే వచ్చినాయంటే బర్నీ గారు ఏదో అంటారు అక్కడి నుంచి, అది చేసింది నేనేనో ఏదో సంథింగ్ ఏదో అంటారు, మనకి వినిపిదు అనమాట. తనుజ అరే ఎందుకురా నువ్వు ఇలాగా అని చెప్పి దివ్య అని అంటది. అరే నేను ఊరికి నన్ను రా, ఆయన సీరియస్గా తీసుకున్నాడు అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు కదా దానికోసం. సరే ఓ పని చేద్దాం, ఇప్పుడు నేను ఒక మాట అంటాను, నువ్వు మళ్ళీ నాకు దాని గురించి ఏం ఆన్సర్ చెప్పకు ప్లీజ్ విను అని చెప్పని ఏం చెప్తారంటే ఏంటి దివ్య నువ్వు మనిషిని అసలు ఏంటి ఎన్ని మాట్లాడితే అన్ని మాట్లాడుతున్నావు, ఆయన అంత బాగా చేశాడు తెలుసా అన్నట్టు గట్టిగా అరిస్తే దివ్యేమో సారీ కెప్టెన్ అంటుంటది. సారీ నాకు కాదు ఆయనకి చెప్పు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట. అంటే స్టాండ్ తీసుకురాదన్నాడు కదా ఇందాక వంట కోసం, ఇప్పుడు స్టాండ్ తీసుకుని బిల్డప్ ఇచ్చారు. వామ్మో వీళ్ళేం కూతురులో ఏంటోనయ్యా. నెక్స్ట్ డెమోన్ బర్నీ ఏం చెప్తారంటే డెమోన్ సాల్ట్ ఒకటే వేసాడు అన్నట్టు చెప్తాడు అనమాట. డెమోన్ వస్తాడు తర్వాత సాల్ట్ ఒకటేనా అన్నీ నేనే వేసానే అని చెప్పి సెటర్ వేస్తాడు. అప్పుడు బర్నీ ఉంటాడో లేడు, మళ్ళీ బర్నీ వచ్చిన తర్వాత ఏం చెప్తాడంటే ఆలు నేనే వండాను, డెమోన్ వచ్చి చిన్న హెల్ప్లు చేశాడు అంతే, నేను కరెక్ట్గానే చేసుకున్నాను అన్నట్టు చెప్తూ ఉంటారు అనమాట. ఇది అంత సరదాగా ఉంటుంది, ఇది మొత్తం ఉంటుంది ఎపిసోడ్లో తెలిసి. నెక్స్ట్
రీతు కట్అవుట్ చూసుకొచ్చేపు మాట్లాడుకుంది, ఫీల్ అవ్వకు, 11వ వారం నువ్వే అవుతావు, పైగా మన లక్కీ నెంబరు 11th 4th ఇవన్నీ 9th ఇవన్నీ లక్కీ నెంబర్స్ అంట, మనమే అవుతాము అని చెప్తే నిఖిల్ వచ్చి నువ్వు అవ్వవు నేను అవుతాను అది అని చెప్పి వాళ్ళిద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. దాని తర్వాత తనుజ కళ్యాణ్ పిలుస్తారు, పిలిచి గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటారు అనమాట. పెట్టుకున్న తర్వాత పిలిచి ఏం చెప్పిద్ది అంటే ఎలిమినేట్ అయ్యే వరకు మీరు వాడుకోండి రూము అన్న విధంగా నాకు అర్థమైంది, చోలో చెప్పిద్ది అనమాట. అప్పటి వరకు కెప్టెన్ రూమ్ మీదే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే వరకు అన్నట్టు. నెక్స్ట్ ఇమాన్యుల్ నేను కెప్టెన్ రూమ్లోనే పడుకుంటానగానే ఓకే వెనక నుంచి మనోడు సైకిల్ చేస్తాడు, నేను కెప్టెన్ రూమ్లో పడుకుంటాను, ఇమాన్యుల్ సోఫాలో కూర్చుంటే వెనకాల చైర్లో కళ్యాణ్ కూర్చుంటాడు, సైకిల్ చేస్తాడు, కొడితే ఓకే ఓకే నో 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 ఓకే సెట్టా అన్నట్టు అలా మాట్లాడుకుంటారు. ఏదో ప్లాన్ చేశారు భయ్య, ఎన్ని అనుమానాలు పెంచుతున్నాయి ఇవన్నీ. నెక్స్ట్ తనుజ ఎక్స్ట్రాలు మాట్లాడారు అనుకోండి, గౌరవ్ అండ్ నిఖిల్కి మిమ్మల్ని షిఫ్ట్ చేసి గౌరవ్ అండ్ నిఖిల్ నా బెడ్కి షిఫ్ట్ చేస్తా అంటారు. అప్పుడు ఇమాన్యుల్ అదే మేమే నీ బెడ్ మీద పడుకుంటాం ఆనందంగా అన్నట్టు మాట్లాడతాడు, జోక్ ఇది. దాని తర్వాత తనుజ గౌరవ్కి కళ్యాణ్కి క్లీనింగ్ వేస్తే గౌరవ్ నీ క్లీనింగ్ చేయను అంటే, నిఖిలేమో నాకు క్లీనింగ్ కావాలి నేను డిషెస్ చేయను అంటే సరే అని చెప్పి ఇద్దరికి షిఫ్ట్ చేస్తారనమాట. సో గౌరవ్ డిషెస్కి, నిఖిలేమో కళ్యాణ్తో పాటు క్లీనింగ్కి. గౌరవ్కి తోడు ఎవరంటే రీతు పాప. ఇమాన్యుల్ సంజన గారు వాష్రూమ్, సుమనన్న ఆర్ఎం ప్లస్ కటింగ్, పవన్ అండ్ దివ్య కిచెన్, బర్నీ గారు ఇప్పటివరకు ఏదైతే చేస్తారో ఈ టేబుల్స్ క్లీనింగ్ ఇదంతా ఆయన చేసుకోవటం. ఇలా మొత్తానికి ఒకటి సెట్ చేశారు ఆవిడ. రీతు అంటది గొడవలు ఉండకూడదని చెప్పు అనగానే తంజన అది దివ్య రెస్పాన్సిబిలిటీ అంటది. దివ్య అంటే కిచెన్లో గొడవలు కాదు వీళ్ళిద్దరికి, గౌరవ్కి నెక్స్ట్ రీతుకి అనగానే అవునా నాకే చెప్తారా అని చెప్పి డల్గా అంటారు. అని ఈ గొడవలు నేనే తీర్చాలా అని చెప్పి, ఓ పని చేయండి అయితే గొడవ పెద్దది కాకముందు నా దగ్గర రండి, నేను పెద్దదవకుండా చూసుకుంటా అని చెప్తారు. వెరైటీగా ఉంటుంది ఈ మాట మాత్రం. గొడవ అవ్వకుండా నేను చూసుకుంటాను, వాయిస్ రేస్ చేయకుండా నా దగ్గర రండి, గొడవ అవ్వకుండా నేను చూసుకుంటానంటారు. దాని తర్వాత రీతు అంటది అరే ఒక చెంచాని ఇది ఒక చెంచాని అది అలా వద్దు, ఒకళ్ళు సోప్ రాస్తాం ఒకళ్ళు వాటర్తో కడుగుతాం సరేనా అని చెప్పి చక్కగా అనుకుంటూ ఉంటారు. మరి ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తారో తెలియదు. నెక్స్ట్ సుమన చెప్పింది మార్నింగ్ ఏంటి ఆఫ్టర్నూన్ నైట్ మీరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ముందే అవుట్స్మెంట్స్కి మొత్తం ఇన్ఫామ్ చేసేయండి. అలాగే వాళ్ళకి ఏమైనా స్పెషల్ రెసిపీస్ ఉంటే ఎంత పాసిబిలిటీస్ ఉంటే అంత చేయండి. ఇవిడ ఏది చెప్తారన్నమాట, రేషన్ మనకి బాగానే వస్తుంది అంటే బాగానే అడ్జస్ట్ చేద్దాం, ఎంత వీలైతే అంత వాళ్ళకి ఏది కావాలంటే అది చేయడానికి ట్రై చేయండి, అన్నీ పంపుతున్నారు కాబట్టి బిగ్ బాస్ ఇంతకుముందు అదే ఇప్పుడు అన్నీ పంపుతున్నారు కాబట్టి అని చెప్తారు. అలాగే సార్ కళ్యాణ్ సార్కి ఫ్లోర్ క్లీనింగ్ కొద్దిగా చూసుకోండి సార్, చక్కగా క్లీన్ చేయండి సార్, టిష్యూలు ఏమైనా ఉంటే తీయండి సార్ అవన్నీ చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఇక పడుకుంటే పనిష్మెంట్లు ఆ టైం ప్రకారం హౌస్ డ్యూటీస్ ఏవో చేస్తానంటారు. సుమనన్న ఫస్ట్ టైం ఆర్ఎం, అందరూ కొంచెం షాక్ అవుతారు. సుమనన్న ఆర్ఎం అనగానే, ఆర్ఎం ఎవరంటే సుమనన్న అని చెప్పి అనౌన్స్ చేయగానే సంజన గారు అడుగుతారు ఎవరు ఆర్ఎం నోటి 2 సార్లు అయితే సుమనన్న అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఎవరి సైడ్ ఎలాంటి కంప్లైంట్స్ రాకూడదన్నా ముద్దు మాటలతో నాటి చూపులతో నువ్వు పనులు చేయాలంట. నేర్చుకున్నారు ఆ మాట, ముద్దు మాటలతోని అనాల్సింది. ముద్దు మాటలతో ఎవరైనా నీకు ఏదో చెప్తే వాళ్ళకి మందార పూలు చెవులో పెట్టారంటే పేలేదు గట్టిగా. సో దివ్య ఆర్ఎం టేస్ట్కి పిండి మొత్తం తినేస్తూ ఉంటాడు, తినద్దని చెప్పండి అంటే ఆర్ఎంఏ చూసుకోవాలి, ఆర్ఎంఏ దొంగతనం చేస్తే కష్టం అన్నా నువ్వే చూసుకోవాలి అని అందరూ కొంచెం డౌట్ పడుతుంటే రీతు మీరు ఆర్ఎంగా ఫస్ట్ టైం చేసింది బాగా చేసింది కదా, లెట్స్ గివ్ ఏ ఛాన్స్, అన్న కూడా ఛాన్స్ ఇద్దాము అది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత పేరు నిలబెట్టాలని నిలబెడతా అంటాడు అన్నమాట. దాని తర్వాత సంజన గారు నిఖిల్ గారు చాలాసేపు మాట్లాడుకుంటారు. కానీ సింపుల్గా చెప్తా, సంజన గారు సారీ చెప్తారనమాట, నిఖిల్ యాక్సెప్ట్ చేయడు, అస్సలంటే అస్సలు మాట్లాడని చెప్తాడు అనమాట. సో కోపంలో ఉన్నావా, బోత్ దేర్ హ్యాండ్స్, వాళ్ళిద్దరు అమ్మాయిలు హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి, మీకు కొంచెం కండబలం ఉంటుంది, పైగా అది 100 గ్రాములే, అందుకని వేసానంటే ఐ హ్యావ్ నథింగ్ టు టాక్ టు యూ, చాలా క్లియర్గా చెప్తాడు. చాలాసేపు అక్కడే నుంచి చాలాసేపు బతిలాడతారు కానీ ఒక్కసారి కూడా మాట్లాడు, ఐ హ్యావ్ నథింగ్ టు టాక్ టు యూ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంటాడు. నెక్స్ట్ గౌరవ్ మాట్లాడతాడు బిహాఫ్ ఆఫ్ నిఖిల్, మేము చాలా నమ్మేవండి మిమ్మల్ని, మోసపోయాం, మీరు అలా చేయకుండా ఉండాల్సింది, మీరు అలా చేయకుండా ఉంటే గెలిచేవాడు, మీ వల్ల పోయింది అన్న విధంగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. తిని వర్షం చెప్తూ ఉంటారు, కండబలం ఉంది అంత ఈజీగా అయిపోయింది అనుకోలేదు, అది నాకు ముగ్గురు మీద ఉంది ఇన్ని చెప్తారు కానీ వేస్ట్ అయిపోతాయి ఎన్ని మాటలు. సో ఐ థాట్ 30-40 minutes మినిమం ఉంటుంది, 2-3 నిమిషాలు గేమ్ అయిపోద్ది అనుకోలేదు, ఫర్గివ్ మీ ఇఫ్ యూ క్యాన్. సో అసలు ఆ వైపు చూడటం లేదంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు టాక్ టు అని చెప్పి 1-4 సార్లు అదే చెప్తాడు. సో మీకు హక్కు ఉంది, మీరు కోపడటానికి ఉంది, కానీ ప్రతిరోజు మనం ముచ్చట్లు పెడతాం, నాకు అర్థమైంది, ఐ థాట్ యూ కెన్ హోల్డ్ దట్ వెయిట్, మన ఇద్దరు రోజు మాట్లాడుకుంటాం కాబట్టి ఉంది అయ్యి అని చెప్తారు. గౌరవ్ మీరు తనుజకి సపోర్ట్ అని చెప్పారు, మీ గేమ్ ప్లాన్ ఓకే, బట్ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పి గౌరవ్ చెప్తుంటాడు. సంజన గారు నన్ను పట్టేసింది, లోపల పట్టేసి నాకు సపోర్ట్ అని అడిగితే సరే చేస్తానన్నాను, నేను ఏమనుకున్నానంటే ఇంకా కెప్టెన్సీ కంటెండర్స్ అనుకున్నాను, బయటకు వచ్చాక అది కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది, సో అందుకోసం ఇదైంది అదైంది అని చెప్తుంటారు. లేదు గౌరవ్ బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పాడు, అదంతా అయిపోయింది, కెప్టెన్సీ కంటెండర్షిప్, ఇది కెప్టెన్సీ అని తెలుసుకోవడం మీరు అలాగే చేశారు అది అంటారు. నెక్స్ట్ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ నెక్స్ట్ గౌరవ్ ఏం మాట్లాడుకుంటారంటే,
వన్ బిగ్ డే ఐ హ్యావ్ టు సపోర్ట్ హర్. లేదు, సంజన గారు అంటారు, వన్ బిగ్ డే ఐ హ్యావ్ టు సపోర్ట్ హర్, నా కోసం ఆవిడ కాఫీ సాక్రిఫైస్ చేసింది, అది ఈ రోజే, అందుకని సపోర్ట్ చేశాను, ఇంకా అది రౌండ్ అప్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు. దాని తర్వాత గౌరవ్ ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు గౌరవ్ ఏమంటారంటే, ఐ హోప్ యూ డోంట్ మైండ్, నీ బదులు నేను మాట్లాడాను కదా, నీకేం అలా పర్లేదు అంటే, లేదు నువ్వు నా కోసమే మాట్లాడు, నా తరపున మాట్లాడు, నాకేం ప్రాబ్లం అంటాడు. ఈ హౌస్లో నాకున్నది ఇద్దరే సపోర్ట్ గౌరవ్, ఒకటి నువ్వు, రెండు ఆవిడ. నేను కళ్ళు మూసుకొని నమ్మే వ్యక్తులు ఈరోజు అలా చేసేవాడికి నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పి అసలు ఇంకా ఆవిడతో మాట్లాడిన అనే విధంగా డిసప్పాయింట్మెంట్కి 100% రైట్. ఆవిడ బయట చెప్పేసి ఉంటే బాగుండేది నిఖిల్కి, లేదంటే అట్లీస్ట్ తనుజకైనా లేదంటే రీతుకైనా చెప్పేసి ఉంటే బాగుండేది. ఆవిడ తనుజ ఓకే అన్నారు, రీతికి మీ ఇద్దరికి చేస్తా అన్నారు, రీతి దగ్గర నిఖిల్కి ఏమో ఇన్పుట్స్ ఇప్పించారు, అంతా చేయించారు, నేను ఉన్నానంటే భరోసా ఇచ్చారు. కట్లేసా సుమనన్న దెబ్బేస్తాడు, ఫస్ట్ పిలిచారు, ఆవిడకి ఇది అయిపోయింది. ఈ ఇంట్లో అందరూ సెల్ఫిష్ ఉంటారని గౌరవ్ చెప్పాడు, రామునని చేశాడు కదా, అలాగే ఉంటుంది నామినేషన్స్ కానీ ఏదైనా సరే, మనం ఎవరిని నమ్మకూడదు, వాళ్ళు ఏంటంటే కాంపిటీషన్ బ్రేక్ చేయడానికి చూస్తున్నారు అది అనుకుంటారు అంతే. దాని తర్వాత ఇమ్మాన్యుల్ సంజన గారితో మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఫుడ్ పెట్టడం నేను ఎంజాయ్, అది ఆరం కింద తనకి ఇవ్వాల్సింది అన్నట్టు అనుకుంటున్నారేమో, నేను ఫుడ్ పెట్టడం ఎంజాయ్ చేస్తాను అది అంటే, నేను చూశానమ్మా పోపులు కూడా అయినప్పుడు నేను చేసినప్పుడు నువ్వు బాగా కొత్త సంజన నేను చూశాను అది ఇది అనుకుంటారు. దాని తర్వాత వీళ్ళు టీం మీటింగ్ కుసకుసలు చెప్పుకోవడానికి రెడీ అవుతారన్నమాట చక్కగా. తనూజ రీతు పడుకుంటే లేపు మరి తీసుకెళ్ళింది, దివ్య, కళ్యాణ్, ఇమ్మాన్యుల్ ఆ కెప్టెన్సీ రూమ్లో ముచ్చట్లు పెట్టుకోవడానికి. వీళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడానికి కూర్చుంటారు, మనం చూపిరు, మాటలు వెనక నుంచి వినిపిస్తూ ఉంటే మిగతా అందరిని చూపించి అందరిని నిద్రపుచ్చాడు. సో ఇదిగా జరిగింది మిడ్ నైట్ టాక్స్లో. టైం ఎంత అయింది, ఇది 4 గంటలు, ఆల్మోస్ట్ 6:33. రేపు మనకు పావు గంట వస్తుందేమో, పావు గంట 20 నిమిషాలు వస్తుందేమో. ఆ కెప్టెన్సీ రాసుకే 2 నిమిషాలు. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్స్ అయ్యే బర్నేన నాకు చిన్నపిల్లలా అనిపించాడు, కంక్లూడ్ చేస్తాను ఒకసారి. రీతు చాలాసేపు బతిలేనిది కానీ పనవలేదు, ఇందులో ఏ తమ్మునే హెడ్డింగ్గా పెడతారు నాకు కూడా తెలియదు. కెప్టెన్సీ రూమ్లో మాత్రం ఏదో సంథింగ్ ఏదో కుకింగ్ అబ్బా ఏదో జరుగుతుంది ఆ ఇద్దరి మధ్యలో. అక్కడ ఏదో సీక్రెట్గా మైకులు పెట్టి ప్లాంట్ చేసి వినాలి, లేదంటే కష్టం ఇది. సో కెప్టెన్సీ రాష్ట్రంలో తప్పు ఎక్కడ జరిగింది అంటే, టెక్నిక్ సరిగ్గా వీళ్ళకి అర్థం కాలేదేమో, అందుకని తూచి అయిపోయారేమో అనిపించింది. టెక్నిక్తో రాగాజీ వీకెండ్లో వచ్చి కత్తి పట్టుకొని చూపిస్తారేమో, దీన్ని ఎట్లా పట్టుకోవాలి, ఇలా సైడ్ యాంగిల్లో ఉంటే ఇంకా నీట్గా ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చు అనే విధంగా నేను చెప్తారేమో. మేబీ బరువు ఎక్కువైనా కూడా ఏం చేయలేం. సో ఎనీవే అది మిడ్ నైట్ టాక్స్. మళ్ళీ మార్నింగ్ సాయంత్రం చేస్తా ఓటింగ్ అనాలిసిస్, సాయంత్రం మాట్లాడుకుంటే కరెక్ట్. చూద్దాం డే ప్రోగ్రెస్ అయ్యేదాన్ని బట్టి. ఇంకా మార్నింగ్ అయితే ప్రోమో అనాలిసిస్ ఉంటుంది, కెప్టెన్సీ టాస్కే ప్రోమో అనాలిసిస్ అంతే. మధ్యాహ్నం చేసుకుందానండి, మంచి క్లారిటీ ఇస్తాను మీకు, ఒక విషయం మీద క్లారిటీ వచ్చింది ఇస్తాను. చలో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.